for all of you to be chilling again in the coming days. So ఈ తెలంగాణ కౌన్సిలింగ్ కి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి దాని మీద ఒక్కసారి జస్ట్ ఇంట్రడక్టరీ పార్ట్ చెప్పి how to fill the application form, how to fill the web options and everything we have to discuss. వెబ్ ఆప్షన్స్ కి ఇంకా టైం ఉంది కానీ బట్ చూద్దాం దాన్ని ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో చాలా డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్న థింగ్ ఏంటంటే, సరే 5th నుంచి ఈ 11th వరకు మనకి టైం ఇచ్చాడు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి. ఫస్ట్ డౌట్ ఏమడుగుతున్నారంటే, ఈజ్ ఇట్ ఏపీ వాళ్ళు పెట్టుకోవచ్చా లేదా తెలంగాణకి అనేది ఒక డౌట్ నాకు ఇప్పుడు చాలాసార్లు చెప్పాము, అయినా ఆ డౌట్ మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి డౌట్ లేకుండా ఏపీ తెలంగాణ పెట్టుకోవచ్చు, తెలంగాణ ఏపీ పెట్టుకోవచ్చు. మన 2 స్టేట్స్కి ఆ పాసిబిలిటీ ఉంది. అదే ఏపీ వాళ్ళు కర్ణాటక పెట్టుకోలేరు, తెలంగాణ కర్ణాటక పెట్టుకోలేరు, ఏపీ వాళ్ళు తమిళనాడు పెట్టుకోలేరు, తెలంగాణ వాళ్ళు తమిళనాడు పెట్టుకోలేరు. లోకల్ దాంట్లో ఓన్లీ నేషనల్ పూల్లో 15%కి వెళ్ళొచ్చు అందరం. కానీ ఇంటర్ స్టేట్ మధ్య లోకల్ 85% సీట్స్కి అదర్ స్టేట్స్కి ఎటువంటి పరిస్థితిలోనూ అవకాశం లేదు. కానీ మన 2 స్టేట్స్ మధ్య మాత్రం ఇంకా 24 వరకు 85%లో మళ్ళీ 15%కి నాన్ లోకల్ కింద ఎవ్రీబడి ఎలిజిబుల్. అంటే ఏపీలో ఉన్న ఎస్వి రీజియన్ కానీ ఏయూ రీజియన్ కానీ తెలంగాణలో 85%లో 15%కి వీఆర్ ఎలిజిబుల్. కాబట్టి 24 అంటే అప్ టు 14 నుంచి 24 10 years ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆ పార్లమెంట్ ఇచ్చిందో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం అప్ టు 10 years ఆల్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్స్ విల్ గో యాజ్ పర్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఎలా అయితే అంత ముందు జరిగిందో అలాగే ఇప్పుడు కూడా వెళ్తారు. కాబట్టి దాని ప్రకారం మనం 24 వరకు కూడా ఆ 85లో 15% తీసుకోవటానికి అటు ఏపీ వాళ్ళు తెలంగాణలోనూ ఎలిజిబులే, తెలంగాణ వాళ్ళు ఏపీలోనే ఎలిజిబులే. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి రెండో పాయింట్ ఏమడుగుతున్నారంటే, సార్ 500 వచ్చి చేసుకోవద్దా, వస్తుందో రాదో, ఎందుకు అనవసరం కదా, వేస్ట్ కదా అని అడుగుతున్నారు. ఏ పుట్టలో ఏ పావుందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏమో కొన్ని పాసిబిలిటీస్తో ఎలా అయినా సరే నిజంగా అయితే రావటానికి ఛాన్సెస్ తక్కువే. కానీ వీ కెనాట్ గివ్ అప్ అట్లీస్ట్ 1% ఛాన్స్ ఆల్సో. చేయకండి. మా అయితే 3500 ఒక ఫీజు పోద్ది అంతే తప్పితే అంతకంటే ఏం జరగదు. కాబట్టి దాని గురించి డోంట్ గివ్ అప్ ద రిజిస్ట్రేషన్. ఎవరైనా సరే, ఏ కేటగిరీ అయినా, ఏ రిజర్వేషన్ అయినా, ఎవరైనా సరే ఎందుకైనా మంచిది. వెన్ యూ ఆర్ ఇన్ ది బార్డర్, when you are in the gap of 20-30 marks, why you can't lose the chance? We have to go for the registration without fail. ఎవరైనా సరే వెళ్ళండి. ఎవరైనా, నేను 391 SC అయినా, లేకపోతే 517 అయినా, లేకపోతే 535 అయినా, ఎవరైనా సరే you can go to the తెలంగాణ కౌన్సిలింగ్. రిజిస్ట్రేషన్ చేయించండి. తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. సరే, ఇది ఎందుకు కూడా చెప్తున్నానంటే, ఈసారి తెలంగాణ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి మీ అందరికి ఒక క్యాండిడేట్ కి మేము చేయించిన దాన్ని ఏమేమి పేస్ వస్తున్నాయి, ఎలా చేయాలనేది చూపిస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ ఉండటానికి. దాంతోపాటు అసలు తెలంగాణ ఎలా రిజిస్ట్రేషన్ ఎలా మనకి ఇస్తున్నారంటే, మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇప్పుడు చేస్తాము 11th లోపల చేసేది రిజిస్ట్రేషన్. ఏమేం కావాలో ఏంటనే చెప్తాను దాని గురించి. సెకండ్ ఫేజ్ ఏంటంటే, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అడుగుతాడు ఫస్ట్ రౌండ్కి. ఇంతకుముందు ఎలా అడిగేవాడు అంటే, ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అడిగేవాడు. ఫస్ట్ రౌండ్కి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అడిగేవాడు, సెకండ్ రౌండ్కి మళ్ళీ మీరు మార్చుకుని వచ్చి అడిగేవాడు, థర్డ్ రౌండ్కి మళ్ళీ మార్చుకుని అడిగేవాడు, మాపప్ రౌండ్కి మళ్ళీ మార్చుకుని ఇవ్వమనేవాడు, ప్రతి రౌండ్కి అడిగేవాడు. ఈసారి ఒక రూల్ ఏం పెట్టాడంటే, వెబ్ ఆప్షన్స్ అనేవి ఒకసారి ఇవ్వాలి, సింగిల్ టైం. వెబ్ ఆప్షన్స్ అనేవి ఒకసారి ఇవ్వాలి, సింగిల్ టైం. సో సింగిల్ టైం ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు. ఓ 32 కాలేజెస్ ఉన్నాయి అనుకోండి, ఈ 32 కాలేజెస్కి ఎన్నిసార్లు అయినా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 32 ఇచ్చేయచ్చు, అది మీ ఇష్టం. 30 కాలేజీలు ఎన్నో ఉన్నాయి, అన్ని కలిపి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అన్ని కలిపి ఒక 30 కాలేజెస్ వరకు ఉన్నాయి తెలంగాణలో, ఏదైనా ఇవ్వచ్చు. కానీ వన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక there is no question of any change in that web options.
ఫస్ట్ రౌండ్ కి ఆ వెబ్ ఆప్షన్స్ తీసుకుంటాడు, సెకండ్ రౌండ్ కి ఆ వెబ్ ఆప్షన్స్ తీసుకుంటాడు, థర్డ్ రౌండ్ కి ఆ వెబ్ ఆప్షన్స్ తీసుకుంటాడు. అంతేగాని మళ్ళీ నువ్వు మార్చడానికి అవకాశం ఉండదు. ఇదివరకు ఏపీకి అలా ఇచ్చాడు, ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ విధంగా ఇచ్చాడు. కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు నేను ఏవి బెస్ట్ కాలేజెస్ మెరిట్ ఆర్డర్ అనేది ఇస్తాను. వాటిల్లో మీరు ఏది కావాలంటే దాన్ని పెట్టుకుందరు, కానీ ఏది కావాలంటే అది మీరు కూడా చూజ్ చేసుకుని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక రౌండ్లో ఇచ్చేటప్పుడు నేను డెఫినెట్గా జాయిన్ అవుతాను ఈ కాలేజ్ వస్తే అనుకున్న వాటి మాత్రమే ఇవ్వండి. కొద్దిగా పైన మార్కులు వచ్చిన వాళ్ళు, కింద బార్డర్లో వచ్చిన వాళ్ళు అన్నీ ఇవ్వాలి. ఎందుకంటే వస్తుందో రాదో అనుకున్నప్పుడు అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి బార్డర్లో వచ్చిన వాళ్ళు. కానీ పర్లేదు పైన ఉన్న వాళ్ళు నాకు ఇక్కడ మంచి కాలేజ్ ఏపీలో వస్తుంది కదా, ఇది కాకుండా తెలంగాణలో ఇవి వస్తే జాయిన్ అవుదాం అని అనుకుంటే ఆ వస్తుంది అనుకున్న దాన్నే మీరు చేయండి. మేనేజ్మెంట్ కోటా తర్వాత బి కేటగిరీ తర్వాత ఇది ఏ కేటగిరీకి ఒకేసారి మీరు ఎంబీబీఎస్ యాజ్ వెల్ యాజ్ బీడీఎస్ రెండింటికి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి ఒకేసారి. బీడీఎస్ మళ్ళీ సపరేట్గా అడగడు. ఎంబీబీఎస్కి కానీ బీడీఎస్కి కానీ ఏ కేటగిరీకి కానీ ఒకేసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, ఉన్న అన్ని కాలేజీలు ఇవ్వచ్చు, కొన్ని కాలేజీలు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఎంబీబీఎస్ ఇవ్వచ్చు, బీడీఎస్ ఇవ్వకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఇవ్వచ్చు, మీ ఇష్టం. అందులో నేను ఎంబీబీఎస్ మెరిట్ ఆర్డర్ ఏంటి, బీడీఎస్ మెరిట్ ఆర్డర్ ఏంటి అనేది మీకు ఇస్తాను వెబ్ ఆప్షన్స్ లో. ఆ మెరిట్ ఆర్డర్ చూసుకుని ఆ మెరిట్ ఆర్డర్ లో నాకు ఏది నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నది మాత్రమే మీరు స్పెసిఫై చేసుకుని వాటిలో మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆ వెబ్ ఆప్షన్స్ ఇక మారవు కాబట్టి, ఏపీలోనూ మారవు, తెలంగాణలో మారవు. మీకు ఇక వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇక మీతో సంబంధం లేదు. వాళ్ళు చేసుకుని ఉంటారు కౌన్సిలింగ్, ఇక ఆ యూనివర్సిటీ వాళ్ళు చేసుకుని ఉంటారు. ఫస్ట్ రౌండ్ ఇచ్చేస్తాడు. ఇంకో చిన్నది ఇందులో రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు 1 2 3 4 5 6 5 కాలేజీలు ఇచ్చారు, లేదా 10 కాలేజీలు ఇచ్చారు. అందులో మీకు 10వ కాలేజీ వచ్చింది, సెలక్షన్ వచ్చింది. ఫస్ట్ రౌండ్లో సెలక్షన్ వచ్చిన తర్వాత మీరు గనక తీసుకోకపోతే, నాకు వద్దులే ఇది ఇంకా పైన అయితే పర్లేదు కానీ వద్దు అని అనిపిస్తే సెకండ్ రౌండ్కి మిమ్మల్ని తీసేస్తాడు. ఇక సెలెక్ట్ సీట్ ఇచ్చిన తర్వాత మీరు గనక ఆ సీటుని గనక యాక్సెప్ట్ చేయకపోతే యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ రౌండ్. అంటే నీ పేరు తీసేసి మిగతా వాళ్ళే సెకండ్ రౌండ్లోకి వెళ్తారు. నీ పేరు తీసేసి, అది ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదైనా సరే, నువ్వు ఫస్ట్ రౌండ్లో వచ్చి జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్లోకి నీకు ఎంట్రీ ఉండదు. ఇక యూ విల్ బి ఎలిమినేటెడ్. సెకండ్ రౌండ్లో వచ్చి నువ్వు జాయిన్ అవ్వకపోతే యూ విల్ నాట్ బి గో ఫర్ ఏదర్ థర్డ్ రౌండ్ ఆర్ మాపప్ రౌండ్, ఉండదు. అందుకనే మీరు ఇచ్చేటప్పుడే వెబ్ ఆప్షన్స్ నేను వస్తే డెఫినెట్గా జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళంటే పైన ఉన్న వాళ్ళు, పై మార్కులు ఉన్నారు, 600 620 630 640 580 ఇలా ఉన్నవాళ్ళు ఇక్కడ ఎలాగో వస్తాయి. తెలంగాణలో నేను గనక డెఫినెట్గా వస్తే ఈ కాలేజీ వస్తే జాయిన్ అయిపోతాను అనుకుంటేనే ఆ కాలేజీ ఇవ్వండి. అలా కాకుండా ఫస్ట్ రౌండ్లో గనక ఫస్ట్ రౌండ్ అక్కడ జాయిన్ అయిపోయినా నువ్వు ఏపీలో ఎలిజిబుల్, ఏపీకి నో ప్రాబ్లం. అక్కడ జాయిన్ అయిపోయినా నువ్వు ఏపీకి ఎలిజిబులే, ఏపీ దానికి సంబంధం లేదు. ఓన్లీ తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఏ రౌండ్లో అయినా సరే నీకు సీట్ వచ్చి కనుక నువ్వు జాయిన్ అవ్వకపోతే యువర్ నాట్ ఎలిజిబుల్. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఫైనల్ రౌండ్ అయిపోయి, అది ఫస్టా సెకండా థర్డా, ఎన్ని రౌండ్స్ పెడితే అన్ని రౌండ్స్ అయిపోయి మాపప్ రౌండ్లోకి వెళ్ళేటప్పటికి నువ్వు జాయిన్ అయిపోయి ఉన్నావు అనుకోండి ఎక్కడో చోట, అక్కడ నువ్వు మాపప్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. మాపప్ రౌండ్కి సీటు రానాలు మాత్రమే ఎలిజిబుల్, జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా మాపప్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి 2 రకాల అడ్వాంటేజ్ కొద్దిగా బార్డర్లో ఉన్న వాళ్ళకి వస్తుందేమో నా అభిప్రాయం, నా అనుమానం. ఒకటేంటంటే ఇదివరకు ముందు జాయిన్ అయిపోయి మళ్ళీ థర్డ్ రౌండ్లో చూద్దాం మంచి కాలేజీకి వెళ్తే స్లైడ్ అవుదాము అని జాయిన్ అయిపోయి వద్దు అనుకుంటే అక్కడికి వెకేట్ చేసేసి మళ్ళీ ఏపీకి వచ్చేయటం అలా జరిగేది. ఇప్పుడు వెకేట్ చేసి రావచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అప్ టు ది థర్డ్ రౌండ్ వరకు వెకేట్ చేసి రావచ్చు, నో ప్రాబ్లం. అదే మాపప్ రౌండ్కి ముందు వరకు వెకేట్ చేసి రావచ్చు, అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక రౌండ్లో సీట్ వచ్చి తీసుకోకపోతే మాత్రం నెక్స్ట్ రౌండ్కి ఉండరు. కాబట్టి నెక్స్ట్ రౌండ్లో సీట్ వస్తే మాపప్ రౌండ్కి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి మాపప్ రౌండ్ వచ్చేసరికి కొద్దిగా ఆ బార్డర్ మార్కులలో ఎక్కువ మిగులుతారేమో.
ఆ మాపప్ రౌండ్ లో ఏమన్నా బోర్డర్ మార్కాలకి ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయేమో నాకు అనిపిస్తుంది మేబీ. అందుకు నేను ఏం చెప్తున్నా అంటే ఏ పొట్టులో ఏ పాము ఉందో తెలియదు కాబట్టి ఎవ్రీబడి ఏ దగ్గర ఒక 20-30 మార్కులు 40 మార్కులు బోర్డర్లు అనిపించినా ఒక్క 3,500 మనం స్పెండ్ చేయాలంటే, అందుకంటే ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. డెఫినెట్ గా యూ కెన్ గో విత్ యువర్ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ స్టేట్. నష్టం ఏం లేదు దానివల్ల. విల్ ట్రై అవర్ బెస్ట్ పాసిబిలిటీస్, లీస్ట్ పాసిబిలిటీస్ ఆల్సో. దట్స్ మై ఫస్ట్ సజెషన్. దట్స్ ద ఫస్ట్ అబౌట్ ది తెలంగాణ కౌన్సిలింగ్ గురించి, ఎవరు పెట్టచ్చు ఎవరు పెట్టకూడదు అనేది. కాకపోతే పైన మార్కులు 600 అబౌవ్ మార్కులు ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా ఇక్కడ మీకు కావాల్సిన యూనివర్సిటీ వచ్చేస్తాయి. ఏయూ రీజన్ వాళ్ళకి ఏయూ గుంటూరు కాకినాడ అన్ని వచ్చేస్తాయి. ఎస్వియు రీజన్ వాళ్ళకి కాకతీయ కర్నూలు లేకపోతే ఎస్వియు సిద్ధార్థ ఏసీఎస్ఆర్ ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకున్న బెస్ట్ కాలేజెస్ ఎక్కడైతే రెండే, గాంధీ ఓయూ. వీటి మీద ఏదన్నా వెళ్తే కాకతీయ మూడోది. కాబట్టి 600 దగ్గర ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నా జాయిస్ ఏంటంటే ఫస్ట్ గాంధీ, రెండోది ఓయూ, తర్వాత మీరు కాదు ఇక్కడ కనుక ఏయూ కంటే నేను కాకతీయ బెటర్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద థర్డ్ ఆప్షన్ కాకతీయ, లేకపోతే 2 ఆప్షన్స్ ఓన్లీ. రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా సుమారుగా రేంజ్ 580 ఉన్న రేంజ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ దస్ 2 ఆప్షన్స్ ఓన్లీ. లేదు 530, 540, 520 ఉన్న వాళ్ళు గో ఫర్ ఆల్ ఆప్షన్స్. అన్ని ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఏయూ వాళ్ళకి రిలేటివ్గా 5 నుంచి 10 మార్కులు కట్ ఆఫ్ తెలంగాణలో తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ లాస్ట్ ఫేజ్లో ఆ 5 to 10 మార్క్స్ రేంజ్ ఫేజ్లో మీకు ఏదో కాలేజీ అక్కడ రావటానికి అవకాశం ఉంటుంది. 567 అంటే నేను అలా ఇండివిజువల్గా 579, 580 చెప్పలేను, కానీ ఇక్కడ మీకు ప్రాబబుల్ కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్గా గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చారు. అది తెలంగాణలో ఇచ్చాను, నాన్ లోకల్ ఇచ్చాను తెలంగాణలో, అలాగే ఏపీలో లోకల్ ఇచ్చాను, లోకల్ నాన్ లోకల్ ఇచ్చాను. దాన్ని చూసుకోండి. మీకు బెస్ట్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి నాకు వచ్చేస్తాయి అని అనిపిస్తే ఏపీలో ఎక్కువ ఉండండి, లేదు అక్కడ వచ్చేస్తే అనిపిస్తే అక్కడ ఒకటి ఉండండి. ఇది అక్కడ మంచి కాలేజ్ వచ్చేస్తుంది నాకు కావాల్సింది అనుకుంటే అక్కడ తీసుకోండి. అది మీ చాయిస్ని బట్టి జాగ్రత్తగా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇస్తాను, వెబ్ ఆప్షన్స్ తర్వాత ఇస్తాను. ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది ఇస్తాను తర్వాత. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతున్నారు. మేము ఈడబ్ల్యూఎస్ ఆడ పెట్టుకోవచ్చా లేదనేది. తెలంగాణలో ఏపీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఛాన్స్ లేదు. ఓన్లీ తెలంగాణ తహసీల్దార్ గవర్నమెంట్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్. ఏపీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ కాదు, మీరు ఓసీ కింద ఎలిజిబుల్ అంతే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు తీసుకోదు. అలాగే తెలంగాణ వాళ్ళు రేపు ఏపీకి వచ్చేటప్పుడైనా మీ ఈడబ్ల్యూఎస్ ఏపీకి పనికిరాదు. 85%లో 15%కి ఈడబ్ల్యూఎస్ కోట అనేది ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే. అంటే ఆ ఈడబ్ల్యూఎస్ కోట ఏది ఇచ్చినా సరే తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోట ఇస్తారు. ఏపీలో ఏపీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోట ఇస్తారు. ఓబీసీ అని ఉండదు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఇవి రిజర్వేషన్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని క్యాస్ట్లు ఇక్కడ ఉన్నవి తెలంగాణలో బీసీ కాదు, వాళ్ళు ఓసీనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌడాస్ అక్కడ బీసీ, సెట్టిబల్జేస్ ఇక్కడ బీసీ ఎక్కడ ఐపీలో, కానీ సెట్టిబల్జా బీసీ కాదు ఎక్కడ తెలంగాణలో, ఓసీ కింద వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే సెట్టిబలిజా వాళ్ళు కూడా గౌడ అని పెట్టుకుని ఏదో బీసీని తీసుకుంటున్నారు. పొరపాటున అది గనక ఏదన్నా కౌంటర్లో గనక మీకు తప్పని తేలితే సీట్ కోల్పోయే అవకాశం ఉంది. అటువంటివి చేయకండి. మీరు అటువంటి చేయద్దు. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, నాకు యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్న మాటలు చెప్తున్నాను. యూనివర్సిటీ ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో వాళ్ళది. కొంతమంది ఏం చేశారంటే చదివింది తెలంగాణ పిల్లలు, వాళ్ళు
అక్కడ 6th నుంచి 12th లోపల 4 years చదివారు కాబట్టి తెలంగాణ లోకల్ అవుతారు. అక్కడ తెలంగాణ లోకల్ పెట్టేస్తున్నారు. పేరెంట్స్ ఏం చేశారంటే మొన్న ఈ డివిజన్ జరిగినప్పుడు, ఏపీ అండ్ తెలంగాణ డివిజన్ జరిగినప్పుడు వాలంటరీగా ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఏపీ లోకల్ ఇచ్చారు, చదివినా చదవకపోయినా. వాలంటరీగా వచ్చిన ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఎవరైతే మారారో, తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైతే మారారో వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏపీలో లోకల్ ఇచ్చారు. లోకల్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో చదివారని అక్కడ లోకల్ పెడుతున్నారు, ఏపీలో ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం వచ్చామని ఇక్కడ లోకల్ పెడుతున్నారు. 2 లోకల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా కాంట్రవర్షియల్ అయింది ఈ మధ్య కోర్ట్స్ లో. అందుకని వెరీ సీరియస్గా ఉన్నారు. ఏదో ఒక లోకల్ తీసుకోండి. యూ వాంట్ ఏపీ, గో టు ఏపీ లోకల్. యూ వాంట్ తెలంగాణ, యూ కెన్ గో టు తెలంగాణ లోకల్. అంతేగాని రెండింటిని అప్లై చేసేదానికి మాత్రం చేయకండి. కొద్దిగా కాలు పెయినింగ్ గా ఉంది, కూర్చుని మాట్లాడతాను. సారీ. పర్లేదు ఓకే పెట్టు. సో ఓకే, ఎనఫ్. సో టేక్ కేర్. ఓకే, నో ప్రాబ్లం. సో అలా ఎవరన్నా గనక తెలంగాణ అండ్ ఏపీ రెండింటినీ గనక కావాలని లోకల్ మాత్రం కోరుకోవద్దు. నిజంగా రెండింటికి మీకు పాసిబిలిటీ వచ్చి ఉంటాయి. ఏంటంటే ఆ రెండింటి పాసిబిలిటీ ఏంటంటే, ఒకటేమో స్టడీ ప్రకారం ఏమో ఏపీ తెలంగాణ లోకల్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఓ ఏపీ లోకల్. 2 లోకల్స్ పెట్టద్దు, ఏదో ఒకదాన్ని మాత్రమే పెట్టండి, రెండో దాన్ని పెట్టద్దు. అలాగే రిజర్వేషన్స్ అనేది కరెక్ట్ గా మీ ఎగ్జాక్ట్ క్యాస్ట్ తో రిజర్వేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టిబలిజాగా అక్కడ బీసీ రాకపోయినా సరే ఏదో రకంగా బీసీ తీసుకోవద్దు. అంటే ఊరిని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ఏదో ఒక క్యాస్ట్ మ్యానిపులేట్ చేసి తీసుకోవద్దు. ఈసారి సీరియస్గా ఉన్న యూనివర్సిటీస్ అటువంటి ఏమైనా జరిగితే కనుక డెఫినెట్ గా కొంత మాల్ ప్రాక్టీస్, కరెక్ట్ దీంట్లో చెప్పలేదని దాన్ని ఒక్కోసారి మనకి సీట్ క్యాన్సిలేషన్ తర్వాత ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి ఏదైతే అది తీసుకోవటం బెటర్. సో ఇవి కొన్ని రిజర్వేషన్స్ మీద మీకున్న క్లారిటీస్. తర్వాత మార్క్స్ గురించి అడుగుతున్నారు. మార్క్స్ గురించి కనుక చెబితే అరౌండ్ 580. అంటే ఒకటి ఫస్ట్ బేసిక్ థింగ్, ఏపీ వాళ్ళకి తెలంగాణలో బెస్ట్ కాలేజెస్ అదర్ దాన్ ఏయు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, ఎస్వియు, సిద్ధార్థ, ఇవన్నీ కొన్ని మంచి కాలేజీలు ఏపీలు అనుకుంటే, వీటికంటే బాగున్న కాలేజెస్ డెఫినెట్ గా గాంధీ అండ్ ఓయు, ఈ 2. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఎవరన్నా వస్తారనుకున్న వాళ్ళు మొదట ఇక్కడ డెఫినెట్ గా నాకు కావాల్సిన ఏయునో లేకపోతే కర్నూలో లేకపోతే నాకు వచ్చేస్తాను అనుకున్న వాళ్ళు అక్కడ ఓన్లీ 2 కాలేజీలే పెట్టుకోండి. అంటే ఏంటి, గాంధీ అండ్ ఓయు, ఆ 2 ప్రిఫరెన్స్ లో. రెండో రేంజ్ డెఫినెట్ గా ఎస్వియు, సిద్ధార్థ, పద్మావతి, ఏసీఎస్ఆర్, శ్రీకాకుళం లేకపోతే ఒంగోలు, వీటి అన్నిటి మీద కాకతీయ బెటర్. కాబట్టి వీటిల్లో నాకు వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ అనుకున్న వాళ్ళు 3వ ఆప్షన్ కాకతీయ కూడా ఇవ్వండి. వీటిల్లో వస్తాయి గవర్నమెంట్ కాలేజెస్లో నాకు ఎక్కడ ఏసీఎస్ఆర్ లేకపోతే ఎస్వియు లేకపోతే సిద్ధార్థ లేకపోతే శ్రీకాకుళం లేకపోతే ఒంగోలు లేకపోతే కడప లేకపోతే అనంతపూరు, ఇవి వస్తాయని మీకు అనిపించింది. ఈ వస్తున్న వాళ్ళకి తెలంగాణలో ఇంకో బెస్ట్ కాలేజ్ వీటి మీద కంటే కనుక మాట్లాడితే కాకతీయ 3rd ఆప్షన్ ఇవ్వండి. 1, 2, 3. లేదు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ లో వస్తున్నాయి, అక్కడ ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే బెటర్ అనుకుంటే ఇక్కడ ఎన్ఆర్ఐ, ఆశ్రమ్, నారాయణ, వి కాకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ మీకు మహబూబ్ నగర్ ఎస్విఎస్ బాగుంటుంది. తర్వాత ప్రైవేట్ కాలేజ్లో తర్వాత ఖమ్మం బాగుంటుంది, కామినేని బాగుంటుంది, అపోలో బాగుంటుంది. కాబట్టి కామినేని, అపోలో, ఆ తర్వాత అంటే కామినేని హైదరాబాద్, పర్టికులర్గా కామినేని హైదరాబాద్, అపోలో, లేదంటే ఎస్విఎస్ మహబూబ్ నగర్, అండ్ దెన్
ఖమ్మం, మమతా కాలేజ్, వీటికి ఈ ఎన్ఆర్ఐ ఆశ్రమం వీటి మీద కంటే ఇటు అయిపోయిన తర్వాత అవి బెటర్ కాలేజ్. కావాలంటే వాటిని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ ప్రైవేట్లో నాకు ఎన్ఆర్ఐ ఆశ్రమం రాదేమో లేకపోతే వస్తుందేమో అనుకున్న వాళ్ళు ఇది తీసుకున్నా, రాదేమో అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ దానికి కూడా వెళ్ళొచ్చు, దానికి కూడా తీసుకోవచ్చు. అప్పుడు 1, 2, 3తో పాటు ఈ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలి, ఈ ప్రైవేట్ కాలేజ్ కూడా పెట్టుకోవాలి. లేదు ఇక బోర్డర్లో ఉన్నాను అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ అలాగే మెయింటైన్ చేస్తూ కింద ప్రైవేట్లో కాలేజ్ కూడా ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. లేదు నేను బీడీఎస్ అయినా జాయిన్ అయిపోతాను అనుకున్న వాళ్ళు ముందు ఎంత ఎంబీబీఎస్ ఆర్డర్ ఇచ్చేసి తర్వాత బీడీఎస్ ఆర్డర్ ఉస్మానియా యూనివర్సిటీ, అది మేజర్గా కోటి ఉస్మానియా యూనివర్సిటీ బీడీఎస్ బెస్ట్ కాలేజ్ కాబట్టి ఆ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టి కొన్ని బీడీఎస్లు కూడా ఇచ్చుకోవాలి. ఎప్పుడు నాకు ఎంబీబీఎస్ రాకపోతే ఇక్కడైనా అక్కడైనా రాకపోతే బీడీఎస్ అయినా జాయిన్ అయిపోతాను అనుకున్న వాళ్ళు యూ కెన్ హ్యావ్ ద బీడీఎస్ ఆర్డర్ ఎట్ ద బిగినింగ్, ఎట్ ది ఎండ్. ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. వాటిని ఏ రేంజ్ రావచ్చు, ఏ రేంజ్ వాళ్ళు ఇవ్వచ్చు, లోకల్ అయితే ఏ రేంజ్ రావచ్చు, నాన్ లోకల్ అయితే ఏ రేంజ్ రావచ్చు అనేది మీకు మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ లోపు ఈ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఎంతమంది తెలంగాణ అక్కడ మంది ఓసీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్వీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఏయూ వాళ్ళు ఉన్నారు, ర్యాంకింగ్స్ ఏంటి, వీటన్నిటితోనూ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేసరికి మనకి ఇంకొద్ది క్లారిటీ వచ్చేస్తే ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ రావడానికి కూడా ఇంకొద్దిగా యాక్యురసీ వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ది ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ కంటే కూడా. అప్పుడు మనకు కొంత కంపారిజన్ వస్తుంది. ఆ కంపారిజన్ చూసి ఒకసారి మనం ముందుకెళ్దాం. మళ్ళీ తర్వాత అక్కడ ఈసారి మీ రిజిస్ట్రేషన్ అవ్వగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే లోపల మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ని చూస్తూ ఫైనల్ గా ప్రిడిక్షన్ కట్ ఆఫ్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం చేసుకుంటూ ఏ కాలేజీల దగ్గర ఎక్కడ రావచ్చు అనేది కూడా ఇస్తూ దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ అసలు మెరిట్ కాలేజ్ ఆర్డర్ ఏంటి అనేది ఇస్తాను. ఆ ఆర్డర్ ప్రకారం ఎక్కడ మనం పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీరు పెట్టుకుంటే కనుక ఫైనల్ గా మనం వీ కెన్ గో విత్ అది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఫైనల్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు డెఫినెట్ గా ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఇంకొద్ది క్లారిటీ డీటెయిల్స్ ఇస్తాను. అప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఫోన్ చేసి అడిగినా సరే మీకు ఇంకా కొద్దిగా ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ గైడ్ యూ, నో డౌట్ అబౌట్ దట్. ఆ టైంకి వచ్చేసరికి డోంట్ వర్రీ. సో ఇది ఈ కౌన్సిలింగ్ మీద మీకున్న దానికి. ఇప్పుడు ఎలా అసలు అప్లికేషన్ రేపొద్దున రిజిస్ట్రేషన్ చేయాలి, ఏమేం కావాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ సర్టిఫికేట్స్ ఎవరు పెట్టాలి ఏంటనే దగ్గర ఒక క్లారిటీ ఇస్తాను. అయిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అడుగుతారు, కానీ ఆ డౌట్స్ కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు అయిపోయిన తర్వాత. సో 1 by 1 చూసుకుంటే కనుక ఒకసారి పైకి పెట్టు కెమెరా, దాని మీద బోర్డు మీద పెట్టు. అసలు ఆర్డర్ ఆఫ్ ఇదేంటి అనేది చూసుకుంటే కనుక సో మొదట రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఎవరికైనా తెలియకపోతే కనుక ఆల్రెడీ ఇచ్చేసాడు అందులో. ఒకసారి అయినా ఒక ఆర్డర్లో నేను మీకు అన్ని ఒకటి చెప్పాలి కాబట్టి ఆర్డర్లో ఒకసారి చెప్తున్నాను. ఇది టిఎస్ medadm@tsche.in అనే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఈ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 11th night 5 PM లోపల మీరు కంప్లీట్ చేసుకోవాలి. జనరల్ గా దేని మీద చేయమంటున్నారంటే ప్రిఫరబుల్లీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అయితే ఎక్కడ మీకు మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మామూలుగా కాదు ఇంటి దగ్గర చేయండి, ఇంటి దగ్గర చేయలేకపోతే ఎక్కడన్నా ఒక నెట్ సెంటర్లో చేయండి, లేదు దగ్గరున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి మీరు ఇక్కడ చేయించండి అంటే కనుక మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్గా మీరు ఇక్కడ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మా వాళ్ళు కూడా నేను చెప్తాను, వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వస్తే వాళ్ళు అన్ని స్కాన్ చేసుకుని స్కానింగ్తో అప్లోడ్ చేసుకుని చేయిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ముందు వెబ్సైట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ పేజ్ ఎక్కడ బాబు, నువ్వే చేస్తున్నావా? ఓకే. సో రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ యూజీ మెడికల్ ఓసీ అండ్ బీసీకి ఫీజు 3500 పెట్టాడు. ఏదైనా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏదైనా 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ అవుతాయేమో. 2900 ఏమో ఇట్ ఈస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ పెట్టాడు. ఫీ ఆన్లైన్లో డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ దేని ద్వారా అయినా చేయొచ్చు ఆన్లైన్లో. కానీ వన్స్ పే చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ రిఫండబుల్, నాన్ రిఫండబుల్. రేపు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా ఇట్ ఈజ్ నాన్ రిఫండబుల్. దేనికైనా సరే నాన్ రిఫండబుల్. సరే 3500 ఓసీల వాళ్ళకి, 2900 ఓసీ బీసీకి, 2900 SC STకి ఏదన్నా కోల్పోతారు. బట్ యూ కెన్ గో విత్ దట్, నో డౌట్ అబౌట్ దట్. నెక్స్ట్ వన్
సరే ఏమేంటి అడిగాడో ఇచ్చాడు, ఎలా చేయాలో చూపిస్తాను. అన్నిటికంటే మీకు మ్యాండేటరీగా ఉండాల్సిన ఆ లిస్ట్ అందులోనే ఇచ్చాడు మీకు. నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ ఉండాలి. ఆల్రెడీ తీసుకున్నారో లేదో, ఈరోజు ఎవరో ఫోన్ చేశారో, నేను తీసుకోలేకపోయాను, ఫోటో లేదు అప్పుడు ఎలాగనేది. కొద్దిగా అది ముందే తీసుకోమని చాలాసార్లు చెప్పాను. కాకపోతే డెఫినెట్ గా యూజీ ర్యాంక్ కార్డ్ ఉండాలి. అది స్కానింగ్ చేసి పెట్టుకోండి. అది పీడిఎఫ్ చేసి స్కానింగ్ చేసి రెడీగా పెట్టుకోండి. ఫిలప్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్ ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్ ఉండాలి. స్కానింగ్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్ లో మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. కాబట్టి ఆ స్కానింగ్ కాపీని పీడిఎఫ్ చేసి రెడీగా పెట్టుకుంటే తర్వాత అక్కడ అడిగినప్పుడు అప్లోడ్ చేయొచ్చు. బర్త్ సర్టిఫికేట్ అంటే అదేదో మీరు ఎక్కడ పుట్టారో అక్కర్లేదు, ఎస్ఎస్సి మెమో కావాలి. అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందనేది మీకు కరెక్ట్గా తెలియటానికి ఎస్ఎస్సి కావాలి. అది కూడా పీడిఎఫ్ చేసుకోవాలి. స్కానింగ్ చేసి పీడిఎఫ్ చేయండి. ఒరిజినల్ సర్టిఫికేట్ ని స్కానింగ్ చేసి పీడిఎఫ్ చేయండి. స్కానింగ్ చేసి పీడిఎఫ్ చేసి రెడీ పెట్టుకోండి. అప్లోడ్ చేయడానికి కావాల్సింది అది మ్యాండేటరీ. అది కూడా 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్. మూడోది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ ఒరిజినల్ వచ్చింది. దీని మీద కొంతమంది డౌట్ అడిగారు, సార్ చిన్నది ఇచ్చారు, పెద్దది ఇచ్చారు, ఏది పెట్టాలని. ఆల్రెడీ గ్యాప్ చాలా వరకు అయిపోయింది కాబట్టి లార్జ్ సర్టిఫికెటే పెట్టాలి. బిగ్ ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెటే పెట్టాలి. స్మాల్ పెట్టకూడదు. ప్రొవిజనల్ సర్టిఫికెట్ అంటారు స్మాల్, ఒరిజినల్ సర్టిఫికెట్ ఏమో లార్జ్ ఉంటుంది. అది కూడా స్కాన్ చేసుకుని పీడిఎఫ్ చేసుకుని పెట్టుకోండి. మూడోది మ్యాండేటరీ. నాలుగోది స్టడీ సర్టిఫికేట్ 6th to 10th. అంటే డిఫరెంట్ స్కూల్స్ లో చదవచ్చు, ఎక్కడైనా చదవలేండి. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి స్టడీ సర్టిఫికేట్స్. మూడింటిని స్కాన్ చేసి ఒకే ఫైల్ కింద పీడిఎఫ్ చేయండి. మూడింటిని స్కాన్ చేసి 6th to 10th మూడింటిని స్కాన్ చేసి. కాకపోతే 6th to 10th లో మాకు 1 సంవత్సరం లేదండి, ఏం పర్లా. మీకు మీ లోకల్ ఏరియాలో ఏదైనా పొరపాటున ఒక నీరు లేకపోయినా 6th నుంచి 12th లోపల 4 years ఉన్న సర్టిఫికేట్స్ పెడితే చాలు. 6th నుంచి 12th లోపల 4 years ఉన్న సర్టిఫికేట్ ఉంటే చాలు. 4 years లోపల. తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6th to 10th మ్యాండేటరీ. మోర్ దాన్ 1 సర్టిఫికేట్ ఉంటే మేక్ ఇట్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫైల్ చేయమన్నాడు. అది కూడా సింగిల్ పీడిఎఫ్ చేసుకుని మూడింటిని కలిపి సింగిల్ పీడిఎఫ్ చేసి పెట్టి అదే సింగిల్ పీడిఎఫ్ ని మనం రేపు అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్. అది కూడా అంతే. ఒక సంవత్సరం ఒక దాంట్లో చదివితే, ఒకే కాలేజీలో 2 సంవత్సరాలు చదివితే ఒకే సర్టిఫికేట్ ఉంటుంది. 2 కాలేజీలో చదివితే 2 సర్టిఫికేట్స్ ఉంటాయి, స్టడీ సర్టిఫికేట్స్. 2 ఉన్నప్పుడు కంబైన్డ్ గా దాన్ని ఒకే ఫైల్లో పీడిఎఫ్ చేయాలి. ఒకటి ఉంటే దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ చేసుకోండి. సో ఈ 4 మ్యాండేటరీయే, ఈ 5 మ్యాండేటరీనే. కాబట్టి 5 కూడా నీట్ యూజీ ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. ట్రాన్స్ఫర్ మ్యాండేటరీ కాదు, వాడు అడగట్లేదు. ట్రాన్స్ఫర్ మ్యాండేటరీ కాదు, పెద్ద అడగట్లేదు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా క్యాస్ట్ ఉన్న వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఎవరున్నా సరే, ఈ మైనారిటీ, బీసీఈ ఎవరున్నా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ అన్నాడు. కానీ లేటెస్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ మీ ఎగ్జామినేషన్ ముందు 6 నెలలు అయితే చాలు. మీ ఎగ్జామినేషన్ జరగటానికి ముందు 6 నెలలు అంటే ఎగ్జామినేషన్ జరిగింది September 12th కాబట్టి దాని ముందు 6 నెలలు ముందు అది లేటెస్ట్. ఏదైనా ఎగ్జామినేషన్ జరిగే టైంకి 6 months బిఫోర్ ఉండాలని చెప్తున్నాడు. సో దట్ విల్ బి టేకెన్ యాజ్ లేటెస్ట్. వాడు ఎవడో కౌన్సిలింగ్ 1 year పెట్టినాడు కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ 6 నెలల ముందు మనం తీసుకోలేము. ఎగ్జామినేషన్ జరిగే టైంకి ఉండాలి. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, ఎవరైతే ముస్లిం ఓన్లీ అప్లై చేసుకునే మైనారిటీస్ ఉన్నారు తెలంగాణలో కానీ ఏపీలో కానీ, డెక్కన్ కాలేజీ లేకపోతే ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఓన్లీ మైనారిటీ, అంటే 100% మైనారిటీకే సీట్లు ఇస్తారు అవి. అటువంటి వాటన్నిటికీ కూడా మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే, ఏపీ వాళ్ళకి వర్తించదు. తెలంగాణలో ఉన్న వాళ్ళకి మీ లోకల్ తహసీల్దార్, లోకల్ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఈడబ్ల్యూఎస్ కోటా గురించి పెట్టుకోవాలి. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది గురించి చాలా మంది అడుగుతున్నారు. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2 lakhs బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే కావాలి. 2 lakhs బిలో. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఫీజెస్ లోను లేకపోతే కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కాలర్షిప్స్ అవైల్ చేసుకోవటానికి మాత్రమే, కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 lakhs బిలో ఉందా అనే దగ్గర కాదు. అలాగే మిగతా దానికి సంబంధం లేదు. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరికి కావాలంటే ఓన్లీ ఫర్ దోస్ who got below 2 lakhs annual income.
ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాడు, మీ సేవలో ఒక నెంబర్ ఇస్తున్నాడు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటనేది మీకు 2 lakhs బిలో అని అప్రూవల్ చేస్తూ ఇస్తున్నాడు. ఆ నెంబర్ అనేది మీకు అక్కడ మెన్షన్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి. అందుకుని ఆ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే రేపొద్దున 4 yearsకి ఒకసారి ఇస్తారు కదా సార్ ఇన్కమ్ సర్టిఫికేట్, 4 yearsకి ఒకసారి ఇస్తారా, సరే ఏది ఇస్తే అది దాన్నే మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పేజ్. సరే ఎన్సిసి మీకు ఏమైనా ఉంటే గనక ఎన్సిసి ఏబిసి లేకపోతే ఎక్కడన్నా రిపబ్లిక్ డేలోనో లేకపోతే ఎక్కడన్నా August 15th మీరు ఎక్కడన్నా ఉన్నారో వెళ్ళారనుకోండి ఇండిపెండెన్స్ డే దానికి, అవి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్స్. కానీ దాన్ని పీడిఎఫ్ చేసి ఎన్సిసి సర్టిఫికేట్ పెట్టాలి అప్లికబుల్ పీడిఎఫ్లో. క్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే మీ పర్సంటేజ్ అంతా ఏంటనేది మీకు డాక్టర్ ఒక స్పెసిఫై ఒక రికగ్నైజ్డ్ ప్రొఫైల్ ఉన్న డాక్టర్ ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని ఆ సర్టిఫికేట్ పెట్టాలి. పిఎంసి సర్టిఫికేట్ అన్నాడు. పిఎంసి అనేది చాలా తక్కువ, అంటే పోలీస్ పీపుల్, అంటే పోలీస్ అమరవీరులు అంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే, చిల్డ్రన్ ఉంటే, పోలీస్ సంథింగ్ ఉంది దాని అబ్రివేషన్, వాళ్ళ పిల్లలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఆర్మీ కాదు, అది పోలీస్ పీపుల్, పోలీస్ అమరవీరులు అంటారు. ఏదన్నా చనిపోయి లేకపోతే ఇటువంటి ఏమైనా అమరవీరుల కింద ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి మాత్రమే కోటా ఉంది, కొంత 2.5% ఎంత కోటా ఉంది, వాళ్ళు పిఎంసి సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ పేజ్ వెళ్ళిపోయింది. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఏమైనా ఉండుంటే కనుక దానికి కోటా ఉంది, అది ఉంటే అప్లై చేస్తే పెట్టాలి. ఇది ఒకటండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ అదర్ పేరెంట్ ఇష్యూడ్ బై MRO తెలంగాణ AP ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years పీరియడ్ టు బి స్పెసిఫైడ్ విత్ ఎగ్జాక్ట్ మంత్ అండ్ ఇయర్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ స్టడీ. ఇది ఒక్కటి ఇంపార్టెంట్, మీ అందరికీ తెలియాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికంటే ఇవ్వాల్సింది, ఎవరు ఇవ్వాలంటే మీరు ఉద్యోగరీత్యా ఏపీలో కానీ తెలంగాణలో కానీ లేరు, గుజరాత్లోనో లేకపోతే ఒరిస్సాలోనో లేకపోతే కర్ణాటకలోనో మీ ఉద్యోగరీత్యా పేరెంట్స్ వెళ్ళిపోయి చదువుతున్నారు. వాళ్ళు చదవటం వల్ల పిల్లలు కూడా ఇక్కడ చదవలేకపోయారు, అక్కడే స్టడీ జరిగింది 10th వరకు కానీ ఇంటర్లో కానీ, మనకి ఇక్కడ ఉన్న స్టడీ కండిషన్స్ రాలేదు. అలా రానప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటే, ఆ పేరెంట్స్ లాస్ట్ 10 years మా రెసిడెన్స్ ఇదే, ఇక్కడే ఏదన్నా మీకు అక్కడ ఒక ఇల్లున్నా లేదన్నా ఒక ఆస్తి ఉన్నా ఒక ఇది ఉన్నా అది వెళ్ళి MROతో కన్సర్న్ MROతో ఇది కూడా నాది ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాను, మా పిల్లలు అక్కడ చదువుకున్నారు కాబట్టి నేను రెసిడెన్స్ ఇక్కడేనండి అని చెప్పినంటే ఒక ఫొఫామా ఉంది మీకు. ఎంసెట్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా 3 ఫొఫామాలు ఉంటాయి, అందులో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒక ఫొఫామా ఉంటుంది, మీరు ఆన్లైన్లోకి వెళ్తే ఈజీగా దొరుకుతుంది. ఆ ఫొఫామా మీద రాసి 10 years ఇక్కడే ఉన్నామని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేంటంటే లోకల్ మీరు అవ్వాల, స్టడీ వల్ల పిల్లల స్టడీ వల్ల లోకల్ అవ్వాల, కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే అటువంటి పిల్లలకి ఇక్కడ చదవకపోయినా 4 years లేకపోయినా 10th and ఇంటర్ ఇక్కడ చదవకపోయినా 15% కోటాలోకి వెళ్తారు. అంటే అన్రిజర్వ్డ్ కోటా ఉంది కదా, నాన్ లోకల్ కోటా, అంటే ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణలో అయినా తెలంగాణ వాళ్ళకి ఏపీలో అయినా సరే అన్రిజర్వ్డ్ 15% కోటాలోకి వెళ్తారు. 85లోకి రారు, కానీ 85లో 15లోకి మీరు వెళ్తారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండుంటే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. మిగతా వాళ్ళు ఎవరికి అక్కర్లా, మీకు స్టడీ ఉంది, 4 years మీరు ఏయూ లోకలు, 4 years SU లోకలు, 4 years తెలంగాణ లోకలు, మీకు అక్కర్లా రెసిడెన్స్ సర్టిఫికేట్. ఎవరికి కావాలంటే అలా చదువుకుంటానికి ఎవరన్నా ఎల్లుంటే కనుక లాస్ట్ 10 years కావాలి, లాస్ట్ 10 years కావాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ముందు 10 years కావాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఇంటర్మీడియట్కి ముందు 10 years కావాలి. ఈ రోజు మీరు ఏదైతే ఎగ్జామ్కి మీరు రేపు MBBS వెళ్తున్నారో వెళ్ళేదానికి ఒక 10 years బిఫోర్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఉంటే కనుక 15%లోకి ఎలిజిబిలిటీకి వస్తారు. కాబట్టి దాన్ని ఒకసారి ఆ 15% ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. ఏపీలో ఉన్నా మీరు తెలంగాణలో ఆ నాన్ లోకల్కి వెళ్ళొచ్చు, తెలంగాణలో ఉన్నా మీరు ఏపీలోకి నాన్ లోకల్లోకి రావచ్చు. ఓకే, నా 15% ఎలిజిబిలిటీలోకి వస్తారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇది నాట్ అప్లికేబుల్, మీకు కాదు. ఆధార్ కార్డు ఉండాలి,
దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. క్యాండిడేట్స్ లేటెస్ట్ ఫోటోస్టాట్ మొన్న పెట్టిందే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, జేపీజీ ఆర్ జేపీఈజీలో 100 KB కంటే ఉండకూడదు, దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. స్పెసిమెన్ సిగ్నేచర్ ఆల్రెడీ మొన్న పెట్టారు, అదే స్పెసిమెన్ సిగ్నేచర్లో లేకపోతే ఇంకోటి పెట్టినా పర్లేదు, ఇప్పుడేం నష్టమేం లేదు, పెట్టి జేపీజీలో రెడీ చేసుకోండి. సో ఇవి కావాల్సినవి. ఎలా అప్లికేషన్ ఫిలప్ చేయాలనే దగ్గర మీరు వెళ్ళంగానే ఇది వస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది. మీరు వెళ్ళంగానే ఆ వెబ్సైట్ అన్నాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళంగానే ఆన్లైన్ అప్లికేషన్ అని మీరు కొట్టంగానే ఇవి కనపడతాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా మీరు మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా మీ కనెక్టివిటీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ ఏ ఫోన్ నెంబర్ స్టేబుల్ గా ఉంటుంది, ఏ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ స్టేబుల్ గా మీకు తెలుసు అనేది కావాలి. ఆ రెండింటికే కమ్యూనికేషన్ జరుగుతుంటుంది, మధ్యలో మీరు మార్చలేరు. అందుకని ఆ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉన్నది, మీ ఈమెయిల్ కరెక్ట్ గా పాస్వర్డ్ తెలిసింది, వర్కింగ్ లో ఉన్నది. లేదు కొత్త ఈమెయిల్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేసుకున్నా ఒక పాస్వర్డ్ అంతా కరెక్ట్ గా నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోకుండా నోట్ చేసుకుని అది రెడీ చేసి పెట్టుకోండి. అది మొదటి స్టెప్. అది చెప్పు, మొదటి స్టెప్. రెండో స్టెప్ తర్వాత వస్తుంది. ఈ మొదటి స్టెప్ మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తాయి. ఇదిగోండి మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ ఇలా వచ్చేస్తాయి. ఫస్ట్ స్టెప్ నేను చూపిస్తున్నాను. అందులో నీట్ రోల్ నెంబర్ రాయాలి. నీట్ రోల్ నెంబర్ మీకు తెలుసు. అంటే నేను ఒక అప్లికేషన్ చేయించినప్పుడు ఏమేమి వస్తున్నాయో, ఫీల్డ్స్ ఏమి వస్తున్నాయో మీకు ఒకసారి మీకు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుందని చెప్పి చూపిస్తున్నాను. అంటే ఉన్నే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అక్కడే ఉన్నాయి, కానీ ఇది మీకు ఎవరికి కనపడట్లేదు. కాబట్టి ఒక అప్లికేషన్ ని నేను చేయించి అందులో ఏమేమి వస్తున్నాయో చూసి వాటిని మీకు క్లారిటీ ఇస్తున్నాను. కాబట్టి నీట్ రోల్ నెంబర్ ముందు మ్యాండేటరీ. ఆల్ ఇండియా ర్యాంక్ ఏమొచ్చింది అనేది మ్యాండేటరీ. ఆల్ ఇండియా ర్యాంక్ లో 2 వచ్చినాయి, ఒకటి పైన ఒకటి కింద. కింద ఉన్నది వేయండి, పైన ఉన్నది కాదు. రెండిట్లోకి ఏది ఎక్కువ ఉంటే అది వేయండి, తక్కువది కాదు. అలా ఎలా ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 5వ ర్యాంక్ 15 మందికి వచ్చింది. 5వ ర్యాంక్ అందరికీ 5 ఇచ్చాడు. కానీ కింద ఏమి ఇచ్చాడంటే ఒకళ్ళకి 6, ఒకళ్ళకి 7, ఒకళ్ళకి 8, ఒకళ్ళకి 9, ఒకళ్ళకి 10, 11, 12, 13, 14, 15, 16, 15, 20 వరకు ఇచ్చాడు. అంటే 5వ ర్యాంక్ ఎప్పుడంటే కామన్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి 5వ ర్యాంకు. కానీ ఇదిగోండి బయాలజీలో ఎక్కువ ఉన్నారు కాదు, కామన్ ర్యాంక్ ఏమో 3 సమానమైనప్పుడు, అంటే బయాలజీ ఈక్వల్, కెమిస్ట్రీ ఈక్వల్, ఫిజిక్స్ ఈక్వల్, అప్పుడు కామన్ గా ఒక ర్యాంక్ ఇచ్చాడు 5. ఏజ్ లో ప్రిఫరెన్స్ తో వేరియేషన్ చేశాడు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10, ఏజ్ని బట్టి మళ్ళీ వేరియేషన్ ఇచ్చాడు. ఏజ్ మరీ ఒకే డేట్ తో ఉండదు కదా ఎవరికి కూడా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అలా ఇచ్చాడు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన నీట్ ర్యాంక్ ఏంటంటే ఆ 2 ర్యాంకుల్లో ఎక్కువ ఉన్నది ఇవ్వండి. ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ కింద ఇస్తాడు, పైన ఉన్నది కాదు. మీ ర్యాంక్ లో పైన ఉన్నది కాకుండా కింద ఇచ్చేదాన్ని ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మొబైల్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ మొబైల్ ఏంటనేది ఖచ్చితంగా స్టేబుల్ గా ఉండేది, మళ్ళీ రేపొద్దున సిమ్ తీసేస్తారండి లేకపోతే పాడైపోద్ది అనేది కాకుండా దానికే మీ కమ్యూనికేషన్ వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఇవ్వండి. మొబైల్ అని మీరు ఇవ్వగానే కన్ఫామ్ మొబైల్ మళ్ళీ కొడతారు. కొట్టంగానే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ ఓటీపీ అనగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తారు, అది ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ అయిపోద్ది, మొబైల్ వెరిఫికేషన్ అయిపోద్ది. అది అవ్వగానే ఈమెయిల్, మీరు ఈమెయిల్ ఎదుర్కొంటే ఆ ఈమెయిల్ కన్ఫామ్ ఈమెయిల్ మళ్ళీ అదే, మళ్ళీ ఈమెయిల్ ఓటీపీ జనరేట్ అనగానే ఈమెయిల్ ఓటీపీ వస్తుంది. అక్కడ కింద ఇదిగోండి క్యాప్షా ఇస్తాడు, ఈ క్యాప్షా లెటర్స్ కరెక్ట్ గా కొట్టాలి. కొట్టిన తర్వాత వెలిడేట్ అని పెడితే, ఇక్కడ వెలిడేట్ అని పెడితే ఆటోమేటిక్ గా ఈ 2 మీకు మొదట ఫస్ట్ పేజ్ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ పేజ్. వెళ్ళంగానే మొబైల్ నెంబర్ని ఓటీపీతో మీరు కన్ఫర్మ్ చేయాలి, ఈమెయిల్ని ఓటీపీతో కన్ఫర్మ్ చేయాలి, పైన నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. క్లియర్? ఏంటమ్మా మొబైల్ ఈమెయిల్ ఒకే దాంట్లో ఉంచాలా సిమ్? అదే మక్కల్లా ఈమెయిల్ అనేది నువ్వు సిమ్ ఎక్కడైనా వాడచ్చు. నువ్వు ఏంటి ల్యాప్టాప్ లో వాడచ్చు, ఫోన్ లో వాడచ్చు. ఈమెయిల్ అనేది ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్.
నీకు జీమెయిల్ నీకు ఉన్నప్పుడు ఎక్కడైనా దాన్ని ఈమెయిల్ వాడుకోవచ్చు. ఇంతవరకు ఈమెయిల్ వాడలేదా? ఇట్స్ వెరీ వెరీ ఫన్నీ క్వశ్చన్ యూ ఆస్క్. నెక్స్ట్ వన్, రెండోది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ పేజ్ ఇక్కడ నీట్ కట్ ఆఫ్ మార్క్స్ అన్నాడు కానీ ఏమేం కావాలో ఇచ్చాడు కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది ఎక్కడి వరకు ఆటోఫిల్, ఎందుకంటే నువ్వు పైన ఇచ్చేసావు ఆల్రెడీ. ఫస్ట్ పేజీలో నువ్వు మొబైల్ డేటాలు ఇచ్చేసావు, అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సెకండ్ పేజీలో ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తున్నావు కాబట్టి ఫస్ట్ పేజీలో మొబైల్ దాంట్లో ఈ 4 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక్కటే నువ్వు ఇవ్వాల్సింది క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ అన్నాడు. ఫిల్ ద ఫీల్డ్ ఓన్లీ. ఇది ఒక్క ఫీల్డే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో చేయాల్సిన ఫీల్డ్ ఒక్కటే, క్యాస్ట్ కేటగిరీ. ఈ కేటగిరీ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ క్యాస్ట్లు వస్తాయి. ఓసీ, లేకపోతే బీసీఏ, బీసీడీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వస్తాయి. ఏదో అది క్లిక్ చేయండి, మళ్ళీ క్యాప్చా కొట్టండి. కొట్టంగానే ఇది ఒక్క ఫీల్డే మీరు ఫిలప్ చేయాలి, మిగతాదేం అక్కల రిజిస్ట్రేషన్ లో. ఇది ఇలా కనబడుతుంది, ఈ ఒక్క ఫీల్డే సెలెక్ట్ చేయాలి. అది అయిపోయింది. సెకండ్, నెక్స్ట్ అది అయిపోగానే నెక్స్ట్ బిల్లింగ్ పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ ప్రొసీజర్, రిజిస్ట్రేషను, మొబైల్ అండ్ ఈమెయిల్ అవ్వగానే పేమెంట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతుంది. ఇదిగో పేమెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటిది? ఆర్డర్ అమౌంట్ ఎంత? 3500. టోటల్ అమౌంట్ ఎంత? కాబట్టి ఇక్కడ అడ్రస్ అడుగుతాడు. ముందు నీ అడ్రస్ అడుగుతాడు. ఇదిగో అడ్రస్ ఇక్కడ ఒక అమ్మాయిది ఇక్కడ ఫిలప్ చేసాం. ఏంటిది? నేమ్ ఏంటి, తర్వాత ఏ ఊరు, పిన్ కోడ్ ఎంత, డిస్ట్రిక్ట్ సిటీ ఏంటి నెల్లూరు, ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా, నీ ఫోన్ నెంబర్ ఏంటి, నీ మెయిల్ ఐడి ఏంటి అనేది. ఇది ముందు దేని గురించి? టిఎస్ నీట్ కౌన్సిలింగ్. ఇది ఫిలప్ చేస్తాం. ఇది ఫిలప్ చేయగానే ఇక్కడ ఇలా కనపడుతుంది, ఆర్డర్ డీటెయిల్స్ ఇవి కనపడతాయి. పనంగానే పేమెంట్ ప్రొసీజర్కి వెళ్తావు. పేమెంట్ ప్రొసీజర్ కిందకి వెళ్తావు. ఇది వెనకెళ్ళి ఇక్కడ పేమెంట్ ప్రొసీజర్ వస్తుంది. క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా వస్తుంది. ఆ కార్డుతో నువ్వు పేమెంట్ చేస్తావు. 3500 పే. ఇక్కడ కింద పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా లేకపోతే నెట్ బ్యాంకింగ్ వస్తుంది. దాంట్లో మీరు ఆ 3500 అమౌంట్ కొట్టేస్తావు. కొట్టేయగానే ఇక్కడ పేమెంట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ లో పేమెంట్ అయిపోవాలి. పేమెంట్ అవ్వగానే నీకు ఇలా కనపడుద్ది పేజ్. పేమెంట్ అవ్వగానే ఏంటి? నీ క్యాండిడేట్స్ నేమ్ వచ్చేస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ యాజ్ ఫర్ 10+12 వచ్చేస్తుంది. ఇవి కూడా మళ్ళీ నువ్వు ఫిలప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఎస్ఎస్టీ ఆటోమేటిక్ వచ్చేస్తే. ఫాదర్ నేమ్ నువ్వు ఫిలప్ చేయాలి. క్యాస్ట్ నువ్వు ఫిలప్ చేయాలి. క్యాస్ట్ సబ్ కేటగిరీ ఫిలప్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్న వాళ్ళకి మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తాను. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడైతే ఓసీ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏం మెన్షన్ చేయరా. అదే కనుక మీరు అదర్ క్యాస్ట్ ఏదైనా అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలి ఇక్కడ. తర్వాత క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఎస్ఆర్ను ఎస్ అని ఎవరనాలి? ఓన్లీ తెలంగాణ పీపుల్ ఉంటే ఓసీ వాళ్ళకి, మీకు ఆల్రెడీ మీ సేవలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఈవెన్ ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళైనా సరే నో అనే చెప్పాలి. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్ అని చెప్పాలి, లేకపోతే నో అని చెప్పాలి. మీరు ఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. అక్కడ ఆ దాని మీద సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, మీ సేవా సర్టిఫికేట్ నెంబర్. ఎస్ అయితే సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. నో అన్నారు కాబట్టి ఏముండదు. పర్సనల్ ఇన్కమ్ చూడండి, లెస్ దాన్ 1 lakh అయితే కనుక ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. లెస్ దాన్ 1 lakh అయితే. లెస్ దాన్ 2 lakhs అయితే 2 lakhs ఏవో పెట్టుకున్నారనుకోండి, ఇది అడగదు. ఇక ఈ ఫీల్డ్ అడగదు, ఇది మ్యాండేటరీ కాదు. ఇక్కడ కనుక లెస్ దాన్ 2 lakhs పెడితే మాత్రం మస్ట్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుద్ది. కానీ రేపు స్కాలర్షిప్స్ లోను లేదా వాటిలోనూ నాకు కావాలి అనుకున్న వాళ్ళు లెస్ దాన్ 2 lakhs పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీకు వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మెన్షన్ చేయాలి. ఎబో 2 lakhs పెట్టారనుకోండి, ఇది మ్యాండేటరీ కాదు. ఇక నెంబర్ పెట్టట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను బిలో 1 lakh పెట్టి చూస్తే ఇది ఫిలప్ అవ్వకుండా ముందు పేజ్కి వెళ్ళట్లా. అదే ఎబో 2 lakhs పెడితే ఇది ఫిలప్ చేయకపోయినా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. అంటే బిలో 2 lakhs వాళ్ళకి అప్లికబుల్ ఇన్కమ్ ట్యాక్స్ స్కాలర్షిప్స్, ఇన్కమ్ స్కాలర్షిప్స్ వాళ్ళైతే మస్ట్ గా పెట్టాలి.
ఎబో 2 అయితే మాత్రం పెట్టక్కర్లేదు. మీకు ఎలాగో స్కాలర్షిప్స్ లేవు, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిన నీడ్ లేదు. దిస్ ఈజ్ 1 పాయింట్ ఎవ్రీబడి ఆర్ ఆస్కింగ్. ఇంటర్ బోర్డు అని ఏం అడుగుతున్నారు ఇక్కడ? ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. మీరు దాన్ని టిక్ చేయండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీనా తెలంగాణనా, సిబిఎస్ఈనా, లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈనా, అది ఇక్కడ ఉంటాయి కాలమ్స్. ఏది ఉంటే అది టిక్ చేయండి. మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అడుగుతున్నారు. ఓన్లీ సైన్స్ అడుగుతున్నారు. సైన్స్ 600కి ఎన్ని ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్? 567. అదే గ్రూప్ మార్క్స్ ఇన్ టోటల్ ఏంటంటే 600కి 567. ఏంటి ముందుకెళ్ళిపోయావు? ఓకే. గ్రూప్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 600కి ఎంత వచ్చినాయి? 567. ఈ రెండు మ్యాండేటరీగా ఫిలప్ చేయాలి. తర్వాత ఇందులో కొన్ని కాలమ్స్ అడిగాడు మిమ్మల్ని. ఏంటది? నీ టోల్ నెంబర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, పర్సంటైల్ ఎంత, స్కోర్ ఎంత, జెండర్ ఫిమేలా మేలా, లోకల్ ఏరియా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. 3 ఉంటాయి లోకల్ ఏరియాస్, ఎస్ఏయు, ఎస్వియు, లేదంటే ఓయు, లేనప్పుడు నాన్ లోకల్. అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళంతా నాన్ లోకల్, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఏయు, ఎస్వియు, ఓయు ఏది ఉంటే అది సెలెక్ట్ చేయాలి. మైనారిటీ ఉంటే కనుక మైనారిటీ ఎస్ అని చేయాలి. పీడబ్ల్యూటీ స్టేటస్ ఉంటే ఎస్ అని చేయాలి. పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అని చేయాలి. ఎన్సీసీ ఉంటే ఎస్ అని చేయాలి. క్యాప్ ఉంటే ఎస్ఎస్సి చేయాలి. పిఎంసీ ఉంటే ఎస్ చేయాలి, లేకపోతే నో. ఆంగ్లో ఇండియన్స్ అయితే ఎస్ చేయాలి, లేకపోతే నో. నెక్స్ట్ కింద మొబైల్ నెంబరు కిందకి వెళ్ళు. మొబైల్ నెంబర్ ఆల్రెడీ నువ్వు ఇచ్చావు. మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ అడుగుతుంది. ఆల్టర్నేట్ ఇంకోటి ఇవ్వండి. 2వ నెంబర్ కూడా ఇవ్వండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఉంటే ఆల్టర్నేట్ కూడా ఇవ్వండి. 2వ ఈమెయిల్ ఆల్టర్నేట్ కూడా అడుగుద్ది ఇక్కడ ఉంటే ఇవ్వండి. కానీ మొదటది మాత్రం ఈమెయిల్ ఐడి మీరు ఫస్ట్ ఇచ్చిందే, 2వది ఆల్టర్నేట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీ అదే సురేష్. ఇది ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్. ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్. మళ్ళీ అడ్రస్, ప్లేస్, డిస్ట్రిక్ట్ ఏదైతే ఇచ్చారో అదే. ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి అడుగుతాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, అవన్నీ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు రాస్తారు. ఎస్ఎస్సి అవన్నీ సెలెక్ట్ చేస్తే మీకు వచ్చేస్తాయి. మీరేమో అక్కడ కొట్టక్కలేదు. సెలెక్ట్ చేస్తే ఏ మంత్ ఏ ఇయర్ అని వచ్చేస్తుంది. ఇంటర్ ఆల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబరు, మీ అడ్రస్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ ఇవ్వాలి. దానికి కంటిన్యూషన్, దానికి కంటిన్యూషన్. ఇందాక ఆల్టర్నేట్ అన్నాను కదా, దానికి కంటిన్యూషన్ పేజ్ ఇది. ఈ పేజీలో అన్ని డీటెయిల్స్ ఆఫ్టర్ పేమెంట్ డీటెయిల్స్ అయిన తర్వాత ఇదంతా వస్తే ఇవన్నీ ఫిలప్ చేయాలి. క్లియర్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇవ్వాలి ఆల్ టికెట్, ఫస్ట్ ఇయర్ వేయరు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 12th కాబట్టి 12th ఆల్ టికెట్ వేయాలి. ఫస్ట్ ఇయర్ వేయకూడదు, 12th వేయాలి. 12th క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ వేయండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ఏం డీటెయిల్స్ అడుగుతుంటే మీ స్టడీ డీటెయిల్స్ అడుగుతాను. ఎప్పటి నుంచి? 12th ఎక్కడ, 11th ఎక్కడ, 10th ఎక్కడ, 9th ఎక్కడ, 7th ఎక్కడ, 8th ఎక్కడ, 7th ఎక్కడ, 6th ఎక్కడ. 6th నుంచి 12th వరకు. ఇయర్ ఆఫ్ స్టడీ ఇక్కడ సెలెక్ట్ కొడితే ఇయర్ ఆఫ్ స్టడీ వస్తాయి. ఇయర్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ కొడితే ఇయర్ ఆఫ్ స్టడీ ఏ కాలేజో రాయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజ్ మీ దగ్గర మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది. నేమ్ ఆఫ్ ద స్కూల్, నేమ్ అదేంటి అనేది ఉంటుంది. ఆ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ప్లేస్ ఎంటర్ చేయాలి దాని మీదది. డిస్ట్రిక్ట్ ఏంటంటే మీరు తెలంగాణ అయితే ఇక్కడ తెలంగాణ అంటారు. తెలంగాణ కాకపోతే అదర్ అంటారు. అదర్ ఇది ఓల్డ్. స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అదే తెలంగాణ అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ వచ్చి డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఏంటి? తెలంగాణ స్టేట్ కాకపోతే ఏపీ అదర్ అని పెట్టేటివే. తెలంగాణ అయితే కనుక తెలంగాణ స్టేట్ వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ పెట్టాలి. ఏ డిస్ట్రిక్ట్ అనేది ప్రతి ఇయర్లోనూ 6 years పెట్టాలి. తర్వాత ఫోటో ఫైల్ ఆల్రెడీ లోడెడ్. ఇక్కడ ఫోటో అప్లోడెడ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ మొదట ఇది అవ్వగానే ఫస్ట్ అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే ఫోటో కూడా జేపీజీ కానీ జేపీఈజీలో కానీ 100 కంటే తక్కువ ఉండాలి సైజు. దాన్ని ఇక్కడ ముందు అప్లోడ్ చేస్తారు. దీన్ని అప్లోడ్ చేస్తారు. ఈ అప్లోడ్ అవ్వగానే ఇదిగో 100% అప్లోడ్ అయిందని ఇక్కడ టిక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ అప్లోడెడ్ అయితే టిక్ వస్తుంది. ఫోటో అయిన తర్వాత సిగ్నేచర్ మీద అప్లోడ్ చేయాలి. మీ సిగ్నేచర్ని స్కానింగ్ చేసి దాన్ని PDF చేసి దాన్ని జేపీజీ ఫైల్లో దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఈ 2 ముందు అప్లోడ్ చేయాలి. ఈ 2 అయిపోగానే సేవ్ అని అంటారు, అప్లోడ్ సర్టిఫికేట్స్ అంటారు. 2 అప్లోడ్ చేస్తారు.
ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. అయిపోగానే అప్లోడ్ సర్టిఫికేట్స్ అని కింద ఉంటుంది. సేవ్ అండ్ ఎగ్జిట్ అనొచ్చు, లేదంటే అప్లోడ్ సేవ్ అండ్ ఎగ్జిట్ అన్న తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్కి వెళ్తారు. అంటే మిగతా సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ఈ రెండు కాకుండా ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ అది పేజీలు ఇలా మీరు అప్లోడ్ చేసి నెక్స్ట్ వెనక్కి వెళ్ళి ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వస్తుంది సక్సెస్ఫుల్లీ సేవ్డ్ క్యాండిడేట్ డీటెయిల్స్, ఆల్రెడీ ప్లేడ్ అప్లికేషన్ ఫీ 3,500, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఎంత, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. అది నొక్కేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఎప్పుడైనా అడిగితే మనం చెప్పడానికి ఈ పేజీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మేము పేమెంట్ ఇలా చేసామండి, ఇలా మనం అప్లై చేసామని మనం ఎప్పుడన్నా రిఫరెన్స్ అడిగటానికి మన నెంబర్తో చెప్పడానికి ఈ పేజీని మనం దేంతో చేసామనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇదిగోండి. ఇక మేము అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ మ్యాండేటరీ కొన్ని ఉన్నాయి, కొన్ని మనం అవసరం లేదు, చేయక్కలేదు. మ్యాండేటరీ అనే దగ్గర ఈ రెడ్ మార్క్ కనపడుద్ది. మ్యాండేటరీ ఇవి మస్ట్గా చేయాల్సిందే. మిగతా అవసరం లేదు, అవసరం ఉన్నాయి మనం చేయాలి. మ్యాండేటరీ నీట్ ర్యాంక్ కార్డ్ ఇదిగోండి ఇక్కడ చేయాలి. నీట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే ఇదిగో ఇక్కడ అప్లోడ్ చేసినట్లు 100% వచ్చేస్తాయి. ఓకే అని తీసుకుంటే 100% వచ్చేస్తాయి. అది ఫస్ట్ది. రెండోది ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ 500 KB తక్కువ అంటే తక్కువ ఉండాలి, 500 KB కంటే తక్కువ ఉండాలి. దాన్ని పీడిఎఫ్ ఫైల్ చేసేటప్పుడు 500 KB కంటే తక్కువ ఉందా లేదో చూసుకోండి. పీడిఎఫ్ ఫైల్ స్కానింగ్ చేసి పీడిఎఫ్ ఫైల్ చేసేటప్పుడు. మూడోది ఎన్ని పీడిఎఫ్ ఫైల్సే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అన్ని పీడిఎఫ్ ఫైల్సే, అంతేగాని జస్ట్ నార్మల్ ఫైల్స్ పెట్టకూడదు. పీడిఎఫ్ చేసుకుని స్కానింగ్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ చేసుకుని మీకు కావాల్సిన సైజ్ 500 KB కింద తెచ్చుకుని రెడీగా పెట్టుకోండి స్కానింగ్ ఫైల్స్. మూడోది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఈక్వలెంట్ మార్క్స్ మెమో మీకు లాంగ్ మెమో వచ్చి ఉంటుంది. ఆ లాంగ్ మెమోని అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేయడానికి అది కూడా సేమ్ పీడిఎఫ్ ఫైల్ చేసుకుని 500 KB కింద పెట్టుకుని అప్లోడ్ చేయండి. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th చెప్పాను. 6th to 10th ఆ 5 yearsకి మీరు పీడిఎఫ్ ఫైల్ చేసేసి 5టిని ఒకే ఫైల్ కింద పీడిఎఫ్ ఫైల్ చేయాలి. ఒక్కొక్కటి పెట్టకూడదు. 5టిని కలిసి జిప్ ఫైల్ చేసి పీడిఎఫ్ ఫైల్ చేసి ఒకేసారి 5టిని అప్లోడ్ చేయాలి. ఇట్ మస్ట్ బి ఆల్సో 500 below KB. 5 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటాయి. మాక్సిమం 5 ఉంటాయి. ఎందుకంటే 5 years 5 డిఫరెంట్ ప్లేసెస్ చదివితే, ఒకే స్కూల్లో చదివితే 1 ఉంటుంది, 2 schools లో చదివితే 2 ఉంటుంది. 6th to 10th అది ఓకే. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఇది కూడా అంతే. ఇంటర్మీడియట్ ఉంటే 1 లేకపోతే 2 ఉంటాయి. దాన్ని కూడా పీడిఎఫ్ చేసేసి అప్లోడ్ చేయాలి. ఈ 5 మ్యాండేటరీ. ఈ 5 మ్యాండేటరీగా రాగానే ఇక్కడ టిక్కులు వచ్చేస్తాయి. ఈ 5 ఇక ట్రాన్స్ఫర్ అన్నాడు, ఉరికినది పెట్టాడు కానీ దాన్ని అసలు క్లిక్ చేసినా రావట్లా. అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అక్కల్లా, అది క్లిక్ చేసినా పెడతాను కూడా రావట్లా. ఊరినే పెట్టాడు కానీ బట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోవట్లా. మీరు పెడదామన్నా తీసుకోవట్లా. అది ఎందుకంటే దాన్ని అసలు అది బ్లింక్ అవ్వట్లా, తీసుకోవడానికి కూడా బ్లింక్ అవ్వట్లా. ట్రాన్స్ఫర్ అక్కర్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలి. మీరు క్యాస్ట్ పైన చెప్పారు కదా, దాన్ని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి. మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళకి అప్లై చేయాలి, తెలంగాణ వాళ్ళకి. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే 2 lakhs బిలో ఉన్నారో దాన్ని అప్లై చేయాలి. మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ పేజ్. పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే 2 lakhs బిలో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే అక్కడ పైన టిక్ కొట్టారో వాళ్ళు దాన్ని పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. క్యాప్ సర్టిఫికేట్ ఎవరైతే పైన టిక్ పెట్టారో దాన్ని అప్లోడ్ చేయాలి. పిఎంసి సర్టిఫికేట్ ఎవరైతే టిక్ పెట్టారో దాన్ని అప్లోడ్ చేయాలి. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ ఎవరికి చెప్పానండి, రెసిడెన్స్ అనేది ఓన్లీ ఫర్ నాన్ లోకల్. దే ఆర్ రెసిడెన్స్ ఫర్ 10 years here but they are doing jobs somewhere, that's why their students were not studied here. అటువంటి పిల్లలకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు అప్లై చేయాలి. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ నాట్ నెసెసరీ, అది మ్యాండేటరీ కాదు. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్. ఆధార్ కార్డ్ మస్ట్ గా అప్లై చేయాలి. ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ అని అంటారు. సేవ్ అండ్ ప్రింట్ అనొచ్చు, ప్రింట్ అప్లికేషన్ అనొచ్చు. సో సేవ్ అండ్ ప్రింట్ అన్నారు అనుకోండి, ప్రింట్ వచ్చేస్తుంది. ఫైనల్ ప్రింట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ పేజ్ది ఎలా వచ్చేస్తుంది మీ ప్రింట్. ఇదిగోండి ఇలాగా మీరు చేసిన అన్ని కూడా డీటెయిల్స్తో ప్రింట్ ఎలా వస్తుంది.
బట్ ఒకళ్ళు నేను అప్లై చేశాను కాబట్టి ఆ ప్రింట్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపించడానికి ఇలా ప్రింట్ ఫైనల్గా వస్తుంది. ఇది మీరు దగ్గర తీసుకుని రేపు కౌన్సిలింగ్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు లేకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ కింద సిగ్నేచర్ పెట్టి దీన్ని తీసుకెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళాలి. ఇది ఫైనల్ ప్రింట్. ఇది అప్లికేషన్ చేసే విధానము. అన్నీ ఒకసారి కాలమ్స్ అన్ని మీకు చూపించాను, ఏమేం కావాలో చెప్పాను. వాటిని మీరు జాగ్రత్తగా రెడీ చేసుకుని కేర్ఫుల్గా ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అన్నీ ఒకసారి చూసుకుని రిజిస్ట్రేషన్ చేసి ముందు రెడీగా ఉంటే తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం వెబ్ ఆప్షన్స్లోకి వెళ్దాం. వెబ్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి తీసుకుంటా నేను, డోంట్ వర్రీ. ఇక మీ వైపు నుంచి దీని అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? ఫైనల్ పేజ్ ఏమైనా ఉందా? ఏమైనా పెట్టాడా? మీద ఏమన్నా టెక్నికల్ డిఫికల్టీస్ ఏమంటే ఈ నెంబర్స్ ఇచ్చాడు. ఫర్ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్ నెంబర్స్ ఇచ్చాడు. ఫర్ పేమెంట్ గేట్వే ఇష్యూ అని వస్తే కనుక ఆ నెంబర్ ఇచ్చాడు. అంటే ఏంటంటే నేను పంపించాను, ఒక్కోసారి డబ్బులు మీకు కట్ అవుతాయి, అక్కడ కనపడదు. అటువంటి అని వస్తే ఈ నెంబర్కి మాట్లాడండి. ఇంకా ఇవి 2 చాయిస్ కాదు, అంటే వై 2 చాయిస్ ఫర్ ఎబో 600 అని అడిగారు. 2 చాయిస్ కాకపోతే 3 చాయిస్లు తీసుకో, 4 చాయిస్లు తీసుకో. సపోజ్ ఫస్ట్ రౌండ్ లో మీకు 4 చాయిస్లు తీసుకున్నారు. గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఈసీఐ కాలేజ్ హైదరాబాద్ తీసుకున్నారు. సపోజ్ కాకతీయ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో. నాకు ఇక్కడ ఏ వచ్చేస్తాను కదా, నేను కాకతీయ ఎందుకులే జాయిన్ అవుతాం అని చెప్పి కాకతీయ జాయిన్ అవ్వలేదు. మీరు సెకండ్ రౌండ్కి నీకు గాంధీ ఓయూ కూడా ఛాన్స్ ఉండదు. నువ్వు జాయిన్ అవ్వలేదు కాబట్టి వచ్చింది వదిలేసావు కాబట్టి సెకండ్ రౌండ్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గో ఫర్ ది కౌన్సిలింగ్. ఆటోమేటిక్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ రౌండ్. అందుకుని మీరు జాయిన్ అవుదాం అనుకుంటే, కాకతీయ జాయిన్ అవుదాం అనుకుంటే థర్డ్ కూడా పెట్టేయండి. ఈసీఐ జాయిన్ అవుదాం అంటే ఫోర్త్ కూడా పెట్టేయండి. కానీ నేను ఈ రెండిట్లో ఒకటే జాయిన్ అవుదాం అని అనుకున్నప్పుడు ఈ కెన్ ఆప్ట్ ఫర్ ఓన్లీ 2. నువ్వు ఫస్ట్ రౌండ్ రాలేదు, ఆటోమేటిక్గా నువ్వు సెకండ్ రౌండ్ కూడా నీకు ఎలిజిబిలిటీ వస్తాయి. నువ్వు రాలేదు కాబట్టి నువ్వు సెకండ్ రౌండ్ కూడా వారు ఎలిజిబుల్. సెకండ్ కూడా రాలేదు, థర్డ్ కూడా నువ్వు ఎలిజిబుల్. ఆ రెండిటితో సపోజ్ ఫస్ట్ లోనే నువ్వు పెట్టినట్లు వచ్చేసింది, నువ్వు జాయిన్ అవ్వలేదు, ఇక నీకు సెకండ్ థర్డ్ ఆప్షన్స్ పోయినట్టే, సెకండ్ రౌండ్ థర్డ్ ఆప్షన్స్ పోయినట్లే. అందుకుని చెప్పాను. అందుకు తప్పితే ఇదివరకు అన్ని ఆప్షన్స్ ఇచ్చేసే వాళ్ళం. ఫస్ట్ రౌండ్ జాయిన్ అవ్వకపోయినా సెకండ్ రౌండ్ ఇచ్చేవాడు, సెకండ్ రౌండ్ జాయిన్ అవ్వకపోయినా థర్డ్ రౌండ్ ఇచ్చేవాడు. ఈసారి అలా పెడుతున్నాడని చెప్పారు కాబట్టి, అలా రూల్ వచ్చిందని చెప్పారు కాబట్టి మీకు అలా చెప్పాను. ఓకేనా? తర్వాత వీళ్ళు ఉన్నారు, ఒకసారి ఉంటే సార్ కూడా పిలు. తర్వాత ఏపీ వాళ్ళకి ఎస్ఆర్కి నేను 1 by 1 అడుగుతాను అందరినీ. నేను ఇప్పుడు ఇవన్నీ మీరు వరుసనే మీ మేజర్ డౌట్స్ ఉన్నాయి చెప్పండి. కామన్ డౌట్స్ నేను చెప్పినవి కాకుండా ఏమైనా ఉంటే కామన్ డౌట్స్ అడగండి. నేను చెప్పినవి కాకుండా మిగతా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. ఒకసారి ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ ఐ విల్ సే టు యూ. నేను చెప్పినవి కాకుండా ఏదున్నా అడగండి. తెలంగాణ మైనారిటీ కాలేజ్ కట్ ఆఫ్ అంటే మనం ఇప్పుడు ఎలా చెప్తాం, కానీ అలాగా మైనారిటీస్కి తెలంగాణలో రఫ్గా లాస్ట్ ఇయర్ వరకు అయితే 450, 460 దగ్గర వచ్చే, 450 దగ్గర ఉండేది ఉంది. అంటే 480 అలా ఓసీ గనక అయితే అరౌండ్ 450 దగ్గర మైనారిటీ వస్తుంది. మైనారిటీ అనేది కొద్దిగా హైలీ థింగే మైనారిటీ అనేది. కాబట్టి మేబీ అరౌండ్ 450. ఇన్కమ్ సర్టిఫికేట్ వెళ్ళిపోతుందిరా నాన్న, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, నాకు కనపడట్లేదు. సో ఎనీయో ఒకసారి మీరు మీరు అక్కడ ఎవరైతే పైన ఉన్నారో ఇక్కడ కానీ అక్కడ కానీ మీరు అలా హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళు మ్యూట్ చేస్తాను. మ్యూట్ చేయండి. ఒక మ్యూట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళు మ్యూట్ చేయండి. జహానవి టాప్ లెఫ్ట్ జహానవి మ్యూట్ చేశాను అన్న, చెప్పు. నువ్వు అన్మ్యూట్ చేసుకో. మీరు అవ్వగానే మళ్ళీ వెళ్ళిపోండి. మీరు అవ్వగానే డౌట్ అవ్వగానే మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసేసుకోండి. మీకు అన్మ్యూట్ చేశాను. జాహ్నవి చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. జాహ్నవి చెప్పు, వినపడట్లా.
సార్ ఇప్పుడు గాంధీ జాయిన్ అయితే ఒకవేళ తర్వాత ఏఎంసీకి జాయిన్ అవ్వాలంటే మళ్ళీ తీసేయచ్చు సార్ గాంధీ తెలంగాణలో? తీసుకోవచ్చు, పర్లేదు. మీకు 2 రౌండ్ల వరకు ఛాన్స్ ఉంటుంది. మాపప్ రౌండ్ అవనంత వరకు అక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావచ్చు. మాపప్ రౌండ్ అవనంత వరకు, మాపప్ రౌండ్ లోకి ఎంటర్ అవనంత వరకు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో కూడా గాంధీ ఉస్మానియా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సపోజ్ మీకు అన్ని పెడతారు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో. మీకు సపోజ్ మీ మార్కులతో మీ గాంధీ వస్తుందని అనుకుని గాంధీ మీకు కావాలనుకుంటున్నారు. ఇక మిగతా స్టేట్ రౌండ్స్ రాకపోతే గాంధీ కావాలని అనుకుంటున్నారు. గాంధీ కావాలనుకున్నప్పుడు నేషనల్ పూల్లో కూడా గాంధీ పెట్టారు, వచ్చేసింది. వచ్చేస్తే గాంధీ జాయిన్ అయిపోండి నేషనల్ పూల్లో. అంతేగాని మళ్ళీ మీరు ఆ స్టేట్లో ఎలా గాంధీ వస్తుంది కదా, గాంధీ స్టేట్ లో జాయిన్ అవుదామని అనుకున్నారు అనుకోండి, మీకేం నష్టం జరగదు పాపం, మీరు ఓకే. కానీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే పాపం ఆ సీట్ ఏమో ఇంకో నేషనల్ పూల్ వాళ్ళు ఎవరు అదర్ స్టేట్ వాళ్ళు తీసేసుకుంటారు గాంధీది. మీరేమో స్టేట్ లో జాయిన్ అవుతారు, స్టేట్ లో ఇంకొకరికి వచ్చే గాంధీ సీట్ ను పోగొడతారు. కాబట్టి మీ సెల్ఫిష్ ఒకటే కాకుండా ఇంత కష్టపడి ఎగ్జామినేషన్ ఇంతమంది రాస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తుని కూడా చూడండి. అందరూ మీలాంటి వాళ్ళే హ్యూమన్ బీయింగ్స్. పేరెంట్స్ చాలా డ్రీమ్స్ లో చాలా మంది ఉన్నారు, పిల్లలు చాలా మంది డ్రీమ్స్ లో చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్ గా మీ గాంధీ కంటే ఇంకా బెస్ట్ మీకు లేదు. అది ఎలాగో నేషనల్ పూల్ వచ్చింది, జాయిన్ ఇన్ నేషనల్ పూల్. వై ఆర్ సెలెక్టింగ్ స్టేట్ పూల్? కాబట్టి నేషనల్ పూల్ వెళ్ళిపోండి. నేషనల్ పూల్ అనేది 29 రాష్ట్రాలు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. స్టేట్ పూల్ అనేది డెఫినెట్ గా తెలంగాణ, ఏపీ 15% నాన్ లోకల్ కోటాకే ఏపీ వాళ్ళు వెళ్ళొచ్చు, 15% నాన్ లోకల్ కోటాకే తెలంగాణ వాళ్ళు ఏపీకి రావచ్చు. కానీ ఏపీ తెలంగాణకి 85%కి ఏ ఇతర స్టేట్ ఆడు రాడు. కానీ నేషనల్ పూల్కి అందరూ కాంపిటేటర్స్ ఉన్నప్పుడు అక్కడ సీట్ వదిలేసి స్టేట్ లో మీరు తీసుకుంటే ఆ సీట్ ని గాంధీ అని ఇంకో స్టేట్ వాడు తీసేసుకుంటే మన స్టేట్ వాళ్ళకి కూడా పోద్ది కదా, మన తెలుగు పీపుల్ కూడా పోద్ది కదా. అది చేయకండి. మీకు కావాల్సిన కాలేజీ నేషనల్ పూల్ వచ్చేస్తే ముందు జాయిన్ అయిపోండి. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వదిలేస్తున్నారు, వచ్చి స్టేట్ పూల్లో ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఒక ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్కి పోతుంది, ఆ నేషనల్ పూల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంకోటి ఎవడో తీసుకుంటున్నారు. డోంట్ డూ దాట్. ఫస్ట్ నేషనల్ పూల్లో మీకు కావాల్సిన కాలేజ్ వస్తే జాయిన్ అయిపోండి. దట్స్ మై సజెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ మేక్స్ అనదర్ తెలుగు పీపుల్ కెన్ జాయిన్ ఇన్ దట్ కాలేజ్. మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈ మెరిట్ లిస్టుల గురించి మాట్లాడకండి. మెరిట్ లిస్టులు ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎక్కడ చదివారన్న దాని మీద ఇచ్చాడు. మీరు రేపొద్దున రిజిస్ట్రేషన్ చేసే దాన్ని బట్టి ఎగ్జాక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అదే ఫైనల్ లిస్ట్. ఏ రీజన్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది, అది ఫైనల్ లిస్ట్. ఓకే. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేషనల్ పూల్ ఫస్ట్ వస్తుంది, స్టేట్ పూల్ ఫస్ట్ వస్తుంది సార్ పెట్టుకోవడం? ఏమంటే నాకు తెలిసి నేషనల్ పూలే ఫస్ట్ వస్తుంది, తర్వాతే స్టేట్ ఇస్తారు. గాంధీ బెస్ట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ బెస్ట్? డెఫినెట్ గా గాంధీ, నో డౌట్ అబౌట్ దట్. ఏకేడి గారు రాగానేమో అందరూ ఓకే అంటారు. గంట నుంచి మాట్లాడుతున్నాను, గంట నుంచి కూర్చుని లెగిసి మాట్లాడుతున్నారు, నో సింపతి. ఏంటి ఏకేడి గారికి ఏమో హీరో ఏకేడి. ఎందుకు నీ జాకెట్ వేసాడనా హీరో ఏకేడి? జాకెట్ వేసాడనా హీరో ఏకేడి? నేనేమో తెల్ల షర్ట్ వేసుకున్నాడైనా. ఇంకా సెకండ్ యశోదా. యశోదా అన్మ్యూట్. ఇట్రా, ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇందులోకి రా ఒకదానికి. అట్టే చూస్తున్నా ఇటేపు. సాయి కృష్ణ, శ్రీ ఆకాష్ అన్మ్యూట్. శ్రీ ఆకాష్ అన్మ్యూట్. చెప్పమ్మా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్
అంటే మా మదర్ ఉంది సార్, అదే కదా సార్ నెంబర్, మళ్ళీ నాకేం సెపరేట్ గా ఉండదు కదా సార్. నీకేం ఉండదు, మదర్ది ఫాదర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ నీకెలా ఉంటుంది? ఇద్దరు మదర్ ఆర్ ఫాదర్, మదర్ ఆర్ ఫాదర్దేనమ్మా ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, నీకెలా ఉంటుంది అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదుగా. లోయర్ హ్యాండ్ అంట, ఎవరిది? పగడాలాస్ అన్మ్యూట్. పగడాలాస్ గెలాక్సీ M10, పగడాలాస్ గెలాక్సీ M10. గోసలైట్ అన్మ్యూట్. గోసలైట్. గోసలైట్. వివో 1606 అన్మ్యూట్. ఏమా నాకు క్లారిటీ రాలా, వినపడలా. అది పెట్టమ్మా, వినపడలా, కొద్ది కింద పెట్టి. ఓసీకి కొద్దిగా వెనకాల పెట్టుకు మాట్లాడు, క్లారిటీ రాలా. ఓసీలో తెలంగాణలోను ఏపీలోను సీట్ వస్తే ఎక్కడ జాయిన్ అవ్వాలని ఛాయిస్ ఉంటుందంటావా? నువ్వు ఎక్కడ కావాలంటే అటు తీసుకోవచ్చు, ఉదాహరణ వదిలేసుకోవాలి, ఓ దగ్గర జాయిన్ అవ్వాలి. మాపప్ రౌండ్ వరకు పర్లేదు, ఉంటాయి అటు ఇటు షిఫ్టింగ్లు. ఒక్కోసారి సెకండ్ రౌండ్ తర్వాత ఆపేస్తున్నాడు, ఒక్కోసారి సెకండ్ తర్వాత నో ఎలిజిబిలిటీ అని ఇచ్చేస్తున్నాడు. జాయిన్ అయిపోతే కనుక ఏపీకి ఎలిజిబిలిటీ లేదు, ఏపీలో జాయిన్ అయిపోతే కనుక తెలంగాణకి ఎలిజిబిలిటీ లేదు. ఒక్కోసారి సెకండ్ రౌండ్ తర్వాత ఇచ్చేస్తున్నాడు, ఫర్దర్ 3-4 రౌండ్స్ ఉన్నా. కానీ వాడు చెప్తాడు ఏ రౌండ్ తర్వాత మీకు ఇక నో ఛాన్స్ టు షిఫ్ట్ అనేది చెప్తాడు, క్యాన్సిలేషన్ అవకాశం లేదని చెప్తాడు. చెప్పినప్పటికీ మీరు ఫైనలైజ్ అయిపోవాలి. ఓకేనా? రెడ్మీ 1000 అంట. వేర్? రెడ్మీ 1000 Sir, 494 BCD SV region, sir. ఏమా 494, sir. BCE నా? D, sir. BC D. బాంబే. BCD, sir. BC ఢిల్లీ. D. అదే ఢిల్లీ, BCD ఢిల్లీ అంతేగా? అవును సార్, ఏపీలో వస్తుందా టిఎస్ లో చేసుకున్నా సార్. BCD ఏపీలో అయితే కష్టము. మీరు SV అంటున్నావు కదా? అవును సార్. ఎస్వీలోనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ తెలంగాణలో కూడా తక్కువ ఉన్నాయి. అయినా పెట్టు, రిజిస్ట్రేషన్ చేయి. ఓకే సార్. ఎస్వీలోనే ఛాన్స్ ఎక్కువ. ఓకే సార్. ఓకే ఓకే సార్. గోసలైట్ అంట, దాంట్లో పెట్టారు. గోసలైట్ అని పెట్టినప్పుడు మీరు ముందు మాట్లాడాలి కదా. గోసలైట్ మాట్లాడండి. అన్మ్యూట్. అన్మ్యూట్. ఏనా? ACSR కాకతీయలో 100% బెటర్. SVU కాకతీయ ఆల్మోస్ట్ సేమ్. ఓకే. హేమంత్. హేమంత్ అన్మ్యూట్. హేమంత్ అన్మ్యూట్. హేమంత్ దేర్. నవీన్ కుమార్ అన్మ్యూట్. నవీన్ కుమార్ అన్మ్యూట్. శాంతి అన్మ్యూట్. హలో సార్. చెప్పమ్మా, ఎవరు? హేమంతా నవీనా? నవీనా సార్. సార్ ఫస్ట్ రౌండ్ లోనే బీడీఎస్ లో సీట్ వస్తే MBBS మాబూబ్ రౌండ్ కి ఎలిజిబుల్? ఫస్ట్ రౌండ్ లో నీట్ లో ATS లో సీట్ వస్తే
ఫస్ట్ రౌండ్ బీడిఎస్ లో సీట్ వస్తే ఎంబీబీఎస్ మాపప్ రౌండ్ కి ఎలిజిబుల్ అయినా సార్? మారచ్చు. నువ్వు కింద నుంచి పైకి మళ్ళీ సెకండ్ రౌండ్ లో ఎంబీబీఎస్ వస్తే కనుక స్లైడ్ అవుతావు. బీడిఎస్ కింద ఉంటాయి కదా, ఎంబీబీఎస్ పైన ఉంటాయి కదా, స్లైడ్ అవుతావు. సార్ డెంటల్ బీడిఎస్ బాగుంటది, అదే తెలంగాణలో బాగుంటుంది, ఏపీలో బాగుంటుంది? రెండిట్లోనూ మంచి కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే అన్నిటికంటే కొద్దిగా బెటర్ అంటే తెలంగాణలో ఓయూ అయితే కనుక డెఫినెట్ గా బెటర్, అందులో డౌట్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీడిఎస్ ప్రయారిటీ లిస్ట్ కూడా ఇస్తారా? బీడిఎస్ ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్? అర్థం కదా? ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు బీడిఎస్ లో ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ సార్. ప్రియారిటీ ఆర్డర్ నేను పెడతాలే, వెబ్ ఆప్షన్స్ లో నేను పెడతాను. ప్రియారిటీ ఆర్డర్ ఏపీలో ఏంటి, తెలంగాణలో ఏంటి నేను పెడతాను. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. శాంతి, హరిత సార్ సార్ కాకతీయ ఓసీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది సార్? అంటే తెలంగాణ వాళ్ళకా ఏపీ వాళ్ళకా? ఏపీ వాళ్ళకి సార్. ఏపీ వాళ్ళకి మేబీ అరౌండ్ 590 600 దగ్గర ఉంటుందమ్మా. 600 ఆ రేంజ్ ఉంటుంది. సార్ నాకు 549 అరౌండ్ 580 ఆ రేంజ్ ఉండొచ్చు. 575 580. సార్ నాకు 549 సార్. ప్రైవేట్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ప్రైవేట్ కాలేజీలు రావచ్చు, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణలో రావచ్చు. గవర్నమెంట్ రాదా సార్? కూడా ప్రైవేట్ కాలేజీలు వస్తాయి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే నాన్న. హేమంత్ నాట్ ఇన్ లైన్. మనీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హేమంత్, చెప్పు. సార్ నేను యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో చదివాను సార్, ఫ్రమ్ చిన్నప్పటి నుంచి 10th వరకు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ పేరెంట్స్దే ఉంది సార్. అందుకనే పేరెంట్స్ 10 years తీసుకోవచ్చు. ఆంధ్రాది ఉంది సార్. మీరు ఉద్యోగ రీత్యా మేము అక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళాం కానీ వీఆర్ నేటివ్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ ఏరియా అని ఎంఆర్ఓ సర్టిఫికేట్ లాస్ట్ 10 years ఇస్తే గనక యూ బిలాంగ్ టు రెసిడెన్స్ ఆఫ్ ఏపీఆర్ తెలంగాణ. మీకు 15% కోటాలోకి మీరు ఎలిజిబిలిటీకి వస్తారు. 85లో రారు కానీ 15%కి వస్తారు. ఓకే సార్. ఓకే. అండ్ దెన్ మనీ. థ్యాంక్ యూ సార్. మనీ ఏమా? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ సార్. ఇప్పుడు నాకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏం అక్కల, అసలు ఏమి అక్కల. నువ్వు శుభ్రంగా 6వ తరగతి నుంచి 12th వరకు అక్కడ సర్టిఫికేట్స్ PDF ఫైల్ పెట్టి 10th వరకు ఒక PDF ఫైల్, 11th 12th ఒక PDF ఫైల్. యు ఆర్ ఎలిజిబుల్ ఆఫ్ తెలంగాణ లోకల్ ఓయూ యూనివర్సిటీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రెసిడెన్స్ ఏం అక్కలేదు. చందన్ అన్మ్యూట్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ 534 వచ్చాయి సార్ బాబుకి. BCD సార్, SV రీజన్. తెలంగాణ మంచి కాలేజ్ వస్తుందా సార్? తెలంగాణకి గట్టిగా చెప్పలేము, ఎందుకంటే తెలంగాణలో కూడా BCD మంచి టఫ్ కాంపిటీషనే. ఓసీ అండ్ BCD రెండు ఈక్వల్ ఉంటాయి తెలంగాణలో, కొద్దిగా 3-4 మార్కులు వేరియేషన్ అంతే. ఒక రకంగా చెప్పాలంటే BCDకి కొద్ది కాంపిటీషన్ తక్కువ ఉన్న ఏరియా మీ SVUనే. ఏయూ ఎక్కువే, తెలంగాణ ఎక్కువే. రిలేటివ్ గా BCB అండ్ BCD సమానంగా ఉండేది ఒక SVU రీజియన్ లోనే ఉంటుంది. SVU రీజియన్ లో బట్ అంత ఖచ్చితంగా మనం చెప్పలేం కానీ, బట్ బై దిస్ టైం అంత ఖచ్చితంగా చెప్పలేం కానీ, బట్ యూ మే ఎక్స్పెక్ట్ అనంతపూర్, కడప గవర్నమెంట్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీ దాన్ని బట్టి రెండు మంచి కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్ రెండు. రిలేటివ్ గా ప్రియారిటీ ఆర్డర్ ఎవరైనా ముందు అనంతపూర్ ఇస్తున్నారు, తర్వాత కడపిస్తున్నారు. ఛాన్సెస్ ఉన్నాయి, 90% ఛాన్సెస్ ఉన్నాయి. 90%. తర్వాత ఇంకా 1 or 2 రెడ్మీ
రెడ్మీ ఏమ్మా హలో చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ 544 వచ్చాయి సార్. రీసెంట్లీ తెలంగాణలో మంచి కాలేజ్ వస్తుంది సార్. చెప్పాను కదమ్మా, తెలంగాణలోను ఏయులోను ఆల్మోస్ట్ బీసీడీ ఓసీ ఒకటే. మంచి కాలేజ్ అని చెప్పలేదు. బీసీబీనా పెట్టండి అమ్మా, ముందు పెట్టండి. ఏదన్నా మనకి ఇక్కడ మీద ఇప్పుడు తెలంగాణలో ఏదో కాలేజ్ వచ్చి మళ్ళీ ఆంధ్రలో కూడా వేరే ఏదో వస్తే బెస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఉంటుందా సార్ టైం? ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఉంటుంది. అక్కడ జాయిన్ అయినా ఇక్కడికి రావచ్చు, ఇక్కడ జాయిన్ అయినా అక్కడికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గౌతమి సార్ నాకు 560 మార్క్స్ వచ్చినాయి సార్ ఏయూలో. ఓకే. తెలంగాణలో ఏమైనా గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది సార్? 560కా అన్న వస్తే సూర్యపేట అవి కూడా రావేమో మేబీ. ఎందుకంటే ముందు ఈడబ్ల్యూ అన్రిజర్వ్డ్ చూస్తారు, తర్వాత రిజర్వ్డ్కి వెళ్తారు. కానీ ముందు అన్రిజర్వ్డ్ లో పైన వెళ్ళిపోతాయో అనుకుంటున్నాను నేను, మోస్ట్ ప్రాబల్లీ. 560 దగ్గర అయితే కొద్ది ప్రైవేట్ కాలేజ్ మంచిగా వస్తాయి, ఖమ్మం కానీ లేకపోతే ఎస్విఎస్ మహబూబ్ నగర్ కానీ, ఇటువంటి ఈవెన్ కామినేని కూడా. ఈడబ్ల్యూఎస్ తో రావచ్చు, ఏయూ రీజన్ లో గవర్నమెంట్ రావచ్చు, బట్ ఐ కెనాట్ గ్యారంటీ ఇన్ ఓయూ. ఓకే. సో ఎనీహౌ ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే టైం 10:30 అయింది. పైకి పెట్టినాను. సో ఐ థింక్ మా వైపు నుంచి is our responsibility to guide you wherever it is needed. Definitely we'll also guide you in the web options also, first round, second round, ekkadaina sare we are ready to give that assistance for you, to give the guidelines for you. So meerandaru definitely ga success avvali. Almost meerandaru meeku kavalsina MBBS college lo join avvalani manaspurtiga Sri Gosalites team we are wishing, no doubt about that. మీరందరూ జాయిన్ అయిన తర్వాత మీ కాలేజీ పరంగా ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు ఏంటి అనేది అన్నిటినీ తీసుకుని యాజ్ యూజువల్ శ్రీ గోసలైట్స్ ప్రెమిసెస్ లో మీ ఫ్లెక్సీలు ఉండాలి. మాకు మా అందరినీ మిమ్మల్ని చూస్తూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. మిగతా పిల్లలకు కూడా మీరందరూ ఇన్స్పిరేటివ్గా ఉండాలి. అలాగే కమింగ్ డేస్ లో ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ, మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్ రియూనియన్ సెలబ్రేషన్స్ కూడా గోసలైట్స్ లో మిమ్మల్ని అందరినీ పిలిచి మీరు సాధించిన ఆ విక్టరీకి వీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. వీల్ గివ్ దట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది అదర్ మెంబర్స్ ఆల్సో. అండ్ డెఫినెట్లీ వీ వాంట్ టు సీ యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎప్పుడన్నా దగ్గరలో ఉంటే చక్కగా రండి, ఒకసారి విల్ interact with us. We will also feel happy by seeing all of you. That's from me today, and I will send all these files and everything in our groups. Okay, and also if possible I will place in YouTube also by cutting almost time. Thank you very much one and all, and maybe final words from all the best. AKD. Yeah, rock in your life, all the best. Enjoy your life. Okay, bye. We will meet in the reunion celebration. All the best. Bye. Bye, Nana. Bye, all of you. Bye. Good luck. Good luck. Namaste, all of you parents, sir. Namaste, all of you. Namaste. Bye. Namaste, sir. Bye. Bye. Where is Pant? Already gone. Yeah. Family guy. Now it